చూసినా కూడా మీరు చెప్పేది అబద్ధం అంటానికి నేను ఏమన్నా క్రైస్తవున్నా. కానీ మరి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి కాలాలనే దాని అనుగుణంగా చేసి పెట్టారు కదా అదంతా. ఈ రోజు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని చెప్పేసి చెప్తున్నారండి. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే పదాలు వచ్చినంత మాత్రం క్రీస్తు ఉన్నట్టు కాదు అది. ఎందుకంటే క్రీస్తు చనిపోయిన వెంటనే క్రీస్తు శకం వచ్చిండుండ్రే ఓకే, ఇది ఒక చరిత్ర, దానికి ఒక కొలమానంగా క్రీస్తు అనే వ్యక్తిని పెట్టారు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ క్రీస్తు చనిపోయిన దాదాపు 500 సంవత్సరాల తర్వాత ఈ వ్యవస్థ వచ్చింది, ఈ క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది. దీన్ని మొదలు పెట్టింది ఎవరు? దాన్ని ప్రపంచం మీదకి రుద్దింది ఎవరు? సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు రుద్దిని కలోనియల్ కంట్రీస్ అన్నిటి మీద వాళ్ళ క్యాలెండర్ ను రుద్దారు. ఆ క్యాలెండర్ తో పాటు ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే రుగ్మతను కూడా రుద్దారు. అంతే అంతే తప్పించి అది అసలు ఒరిజినాలిటీ కానే కాదా, దానికి ఏమాత్రం రియాలిటీ లేదు. అసలు కాలానికి దానికి సంబంధం లేదు. ఈ రోజున ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి సపరేట్ క్యాలెండర్ ఉంది, వాళ్ళకి సపరేట్ శకం ఉంది. అలాగే హిందువులకు కూడా ఎన్నో శకాలు ఉన్నాయి. శాలివాహన శకము, విక్రమాదిత్య శకము, యుధిష్ఠిర శకము, ఇట్లా అనేక రకాల గుప్తుల శకము ఎన్నో చెప్పుకుంటున్నాం. శకం అంటే ఏంటి? ఆ వ్యక్తి పరిపాలన ప్రారంభమైన కాడి నుంచి ఆ వ్యక్తి పరిపాలన ముగిసే వరకు దాన్ని శకం కింద చెప్పుకున్నాం. మరి యేసుక్రీస్తు పరిపాలన ఎక్కడ మొదలైంది? యేసు పాలన మొదలవటం ఏంటి? యేసుక్రీస్తు స్వయంగా తన చివరి క్షణాల్లో చెప్పారు, నువ్వు రాజువా అని అడిగితే అది నువ్వే అంటున్నావుగా అన్నాడు. నీ రాజ్యం ఎక్కడ అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పేసి చెప్పాడు. ఈ లోక సంబంధం కాని రాజ్యం అని చెప్పినోడికి ఈ లోక సంబంధమైన ఈ క్యాలెండర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులు ఏదైతే క్యాలెండర్ వాడుతున్నారో ఆ క్యాలెండర్ క్రైస్తవులకు సంబంధం లేదండి. క్రైస్తవులకంటూ సొంత కాలగణన కూడా లేదు ఇలా బతుకులకి. బైబుల్ ప్రకారం చూసుకోండి, ఎక్కడన్నా బైబుల్లో ఆమూలాగ్రం మీరు చూస్తే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం ఇట్లా ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? అసలు ఆదివారం అంటే ఆదిత్యుడికి సంబంధించింది, సోమవారం అంటే సోముడికి సంబంధించింది, మంగళవారం అంటే మంగళ గ్రహానికి సంబంధించింది, బుధవారం అనేది బుధ గ్రహానికి సంబంధించింది. ఈ గ్రహాల పేర్లు బైబుల్లో ఎక్కడైనా చూపించండి, ఉన్నాయా? లేవుగా. అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అని చెప్పి 12 నెలల పేర్లు పెట్టుకున్నారు. ఈ 12 నెలలు కూడా రోమన్స్ కి సంబంధించింది. జనవరి అనేది జానస్ అనే ఒక రోమన్ దేవత పేరు మీద వచ్చింది. ఫిబ్రవరి అనేది ఫెబ్రులి అనే ఒక పండగ రోమన్స్ ఆ టైంలో. మార్చ్ అనేది మార్స్ అనే దేవత పేరు మీద వచ్చింది. ఏప్రిల్ అనేది ఏప్రిలి అనే ఒక పువ్వు పేరు మీద వచ్చింది. ఇవన్నీ బైబుల్ ఎక్కడున్నా తీయండి. అరే మీకు వారం లేదు, నెలకు లేదు, దిక్కు రోజుకి దిక్కు లేదు, మీరంట శకాలు లెక్కేస్తారంట, అవి మేము వినాలంట, నమ్మాలంట. ఎవరికి చెప్తున్నారు ఇదంతా? మీరే అంటే మీరు ఆల్రెడీ ఒక 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు సార్ విన్నారండి? శుభ్రంగా వినానండి. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది అంటే అసలు మనకి ఏం లేదటండి, మధ్యలో అంతా కల్పితమే అన్నట్టుగా మాట్లాడేసాడండి. సింపుల్గా నోరు ఉంది కదా అని పారేసుకున్నాడు అంతే. ఇంతకీ వాళ్ళ జాతకాలు కూడా మనం తెలియజేయాలిగా. మరి వాళ్ళ జాతకాలు చక్కగా మీరు తెలియజేస్తారని, ఈరోజు పురోహితుడిగా మీరే ఉండి నడిపిస్తారని నా కోరిక. ఓకే, వచ్చిందండి, బ్రహ్మాండంగా వచ్చింది సార్. సో బ్రదర్ హనీ జాన్సన్ గారు, పాస్టర్ హనీ జాన్సన్ గారు మనల్ని త్వరలోనే జాయిన్ అవుతారు. ఈ మధ్యలో నేను ఈరోజు టాపిక్ నేను మొదలెట్టేస్తాను. ఎవరెవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో వారు పెన్ను పేపర్ తీసుకొని చక్కగా పాయింట్స్ రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో సనాతన ధర్మానికి క్యాలెండర్ అనేది ఉందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏముంది అది చూద్దాం మనం. వీళ్ళకి అసలుకి ఏముంది? క్యాలెండర్ ఉందా వీళ్ళకి? క్యాలెండర్ కాదు, గట్టిగా చెప్పాలంటే వీళ్ళకి గోడ మీద మేకు కూడా లేదు. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గోడ మీద మేకుంటేనే క్యాలెండర్ తగిలించుకునేది. ఆ గోడ మీద మేకు కూడా కనిపెట్టలేదు ఈ ఆర్యులు అనేవాళ్ళు, లేకపోతే ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు. వీళ్ళు కేవలం పరాన్న జీవులు, దే ఆర్ లైక్ పారాసైట్స్, రైట్? భారతదేశానికి వీళ్ళు వలస వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అంటే ప్రజల్ని బడుగు బలహీన వర్గాలుగా వాళ్ళని చీల్చి వర్ణ వ్యవస్థను తెచ్చి మనుషుల్ని విభజించి పాలించారు వీళ్ళు. అలా చేసిన వాళ్ళు వీళ్ళకి సొంతగా ఒక లిపి లేదు, వీళ్ళకి సొంతగా ఒక వైద్య వ్యవస్థ అనేది, విద్యా వ్యవస్థ అనేది అసలు అలాంటివి ఏమీ లేవు. ఆర్యులు భారతదేశానికి వచ్చేటప్పుడు చిప్ప పట్టుకొని వచ్చారనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక లిపిని కూడా తెచ్చుకోలేదు. జాన్ కోయ్ సార్, ఆర్ యు దేర్? సో కంటిన్యూ. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, వాళ్ళు ఒక లిపిని కూడా తెచ్చుకోలే. అవన్నీ కూడా అశోక చక్రవర్తి కాలంలో లిపి వచ్చిన తర్వాత, అంటే ఫేమస్ అయిన తర్వాత, ఆ ఉన్న దమ్మలిపినే వీళ్ళు కైవసం చేసుకొని దానికి బ్రాహ్మీ లిపి అని పేరు పెట్టడం. ఆ తర్వాత క్రీస్తు శకం 5-6వ శతాబ్దానికల్లా లేదా 6-7వ శతాబ్దానికల్లా అది నగరీ లిపిగా మారడం. ఆ తర్వాత
11వ శతాబ్దం నుంచి అది దేవనగరిగా మారడం ఇవన్నీ జరిగాయి. వీళ్ళకి అసలుకి ఏమీ లేవు. అసలు లిపే లేనప్పుడు ఈ సనాతన ధర్మానికి క్యాలెండర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక న్యూమరల్స్ అనేవి ఉండాలి, సింబల్స్ అనేవి ఉండాలి. సో టైంని క్యాల్కులేట్ చేయాలి, కాలాన్ని గణించగలగాలి. వీళ్ళు కాలాన్ని గణించాలి అని అంటే అసలు లెక్కలు వచ్చి ఉండాలా, ఎక్కాలు వచ్చి ఉండాలా, రైట్ అండి. సో ఈ లెక్కలు ఎక్కాలు ఏంటి, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి చూడాలంటే మొట్టమొదటిగా నేను ప్రెజెంటేషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఫుల్ స్క్రీన్ చేస్తారా? చేయండి సార్, లేకపోతే అది మీ ఇష్టం. నేనైతే ఫుల్ స్క్రీన్ చేశాను. కనపడిందా? వచ్చిందా సార్? ఎస్ ఫుల్ స్క్రీన్ లో ఉందండి. యా యూ కెన్ కంటిన్యూ. ఓకే, ఇప్పుడు సనాతన ధర్మానికి క్యాలెండర్ అనేది ఉందా అనేది మనం ప్రశ్న వేసుకుంటే పంచాంగం అనే క్యాలెండర్ ఉంది అని అంటారు. ఆ పంచాంగం అంటే 5 అంగాలు అని నాకైతే అదే అర్థమైంది. మరి ఇంతకన్నా ఇంకేదైనా వేరే మీనింగ్ ఉంటే ఐ డోంట్ నో, రైట్ అండి. సో ఇక్కడ మనం పంచాంగం గురించి తెలుసుకోవాలి లేదా క్యాలెండర్ గురించి తెలుసుకోవాలంటే హిందూ క్యాలెండర్ ప్రకారంగా మనకి నక్షత్రాల గురించి తెలిసి ఉండాలి. ఆ నక్షత్రాలు ఏంటి అంటే 27 నక్షత్రాలండి. ఆ 27 నక్షత్రాలు, అది పునర్వసు, ఆశ్లేష, రోహిణి, ఇట్లా రకరకాలుగా 27 ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు కూడా మరి ఆకాశంలో అక్కడక్కడ విస్తరించి ఉంటాయి అనే విధంగా ఆస్ట్రాలజీకి సంబంధించి, ఆస్ట్రాలజీ అనేది ఒక సూడో సైన్స్, అది ఒక నకిలీ సైన్స్. ఆస్ట్రానమీ అనేది అది రియల్ సైన్స్. సో ఈ ఆస్ట్రాలజీ అనే సైన్స్ ఇందులో ఏముంటుందంటే భూమి మధ్యలో ఉంటుంది, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ ఆస్ట్రాలజీ, హిందూ ఆస్ట్రాలజీ ప్రకారంగా సూర్యుడు తిరుగుతాడు, భూమి అక్కడే ఉంటుంది, రైట్. సో ఈ 27 నక్షత్రాలు ఎవరు అని అంటే చంద్రుడికి భార్యలు అనమాట ఈ 27 నక్షత్రాలు. సో ఈ 27 నక్షత్రాలకి 12 రాసులు, అలాగే 12 నెలలు, 4 కాలాలు, రైట్. సో ఇలా జెమిని, టారస్, ఏరీస్, పిస్కస్, అక్వేరియస్, కేప్రికార్నస్, సాగిటేరియస్, స్కార్పియన్ లేదా లిబ్రా, వర్గో, లియో, క్యాన్సర్, ఇలా 12 రాసులు ఏవైతే ఉన్నాయో, ఈ 12 రాసులు ఏవైతే ఉన్నాయో ఈ 12 రాసులు కూడా ఆకాశంలో అక్కడక్కడ విస్తరించిపోయి ఉన్న ఆ నక్షత్రాలు ఇలా రూపాలుగా కనపడతాయి, ఒక మానవుడి రూపంగా అలా కనపడతాయి. అయితే మనం ఇంకా చరిత్రలో వెనక్కి వెళ్తే క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 5300 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో మొట్టమొదటిగా మానవుడు నగర జీవితాలని జీవించటం మొదలుపెట్టాడు. మానవుడు నగర జీవితాలని జీవించడం మొదలుపెట్టాడే కానీ అతనికి కాలాన్ని గణించడం రాదు, సంవత్సరాల్ని గణించుకున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 360 లేదా 354 ఈ రోజుల తర్వాత ఎండాకాలం మళ్ళీ తిరిగి వస్తుంది, లేదా చలికాలం మళ్ళీ తిరిగి వస్తుంది. ఓకే, ఒక సీజన్ తిరిగి వచ్చినప్పుడు 1 సంవత్సరం కాబోలు అని ఇలా సింధు నది నాగరికత కాలంలో నుంచి కూడా వీళ్ళు అనుకున్నారు. ఇలా సింధు నది నాగరికతకు చెందిన ఇవి ఏంటి అనేది మనం ఢిల్లీ వగైరా ఇవన్నీ వెళ్ళి చూసొచ్చాం. మనం సింధు నది నాగరికతకు చెందిన ఆర్టిఫాక్ట్స్ కూడా చూసొచ్చాం. సో సింధు నది నాగరికులు తర్వాత కాలంలో మరి వ్యాపార వర్తకాలు చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వీరు అగ్రికల్చర్ని చేయడం మొదలుపెట్టారో, అంటే వ్యవసాయం చేయడం మొదలుపెట్టారో, ఈ వ్యవసాయం ద్వారా వచ్చిన అధిక దిగుబడులు ఏవైతే ఉన్నాయో అధిక దిగుబడులను మొట్టమొదటిగా భాండాగారాల్లో పెట్టుకొని ఇంకా ఎక్కువ స్టాక్ అయినప్పుడు దాన్ని వీళ్ళు ఇతర దేశాలకి వ్యాపార వర్తకాలు చేయడం మొదలుపెట్టారు. వ్యాపార వర్తకాలు అనేవి ఎక్సెస్ స్టాక్ నుంచి ఇలా హిస్టరీలో మొదలయ్యాయి. తర్వాత బై రోడ్ అండ్ ఆల్సో బై సీ ఈ సింధు నది నాగరికత వాళ్ళు రకరకాల నాగరికతలకి చెందిన వాళ్ళ కాంటెంపరీ నాగరికతలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కూడా వీళ్ళు వ్యాపార వర్తకాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ కాలంలో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 2000 అంటే నేటికి 4000, దాదాపుగా 4000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఒక క్యాలెండర్ని కనుక్కున్న నాగరికత ఎవరిది అని అంటే అది మెసొపొటేమియా నాగరికతకు చెందిన సుమేరియన్లు. వాళ్ళనే తర్వాత బబులోను వారు అని కూడా అన్నారు, బాబిలోనియన్స్. ఈ బాబిలోనియన్స్ సూర్యుడు యొక్క కదలికలు, చంద్రుడి యొక్క కదలికల్ని చూసి వీళ్ళు కాలాన్ని గణించటం నేర్చుకున్నారు. దానికి ముఖ్య కారణం అది బైబిల్ గ్రంథం 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో
మనకి దేవుడు ఒక చిన్న జ్యోతి పెద్ద జ్యోతి కాలాన్ని గడించడానికి మరి దేవుడు మనకి ఇచ్చినట్లుగా దాన్ని బట్టి ఋతువులు వగైరా ఇవన్నీ కూడా మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో దేవుడు మనకి చెప్పి ఉన్నాడు. కాబట్టి సోలార్ క్యాలెండర్ అంటే సూర్యుడిని చూసి కాలాన్ని గడించే క్యాలెండర్, మరియు లూనార్ క్యాలెండర్ అంటే చంద్రుడి యొక్క మూమెంట్స్ని బట్టి ఈ కాలాన్ని గణించుకోవడం ఇలాంటివన్నీ అయ్యాయి. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ అనేది తయారు చేసుకున్న వారు సుమేరియన్లు, అంటే తర్వాత కాలంలో బబులోను వారు. వీరు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నుంచి వీళ్ళకి బేసిక్గా 354 రోజులు కలిగిన 12 నెలలు కలిగిన క్యాలెండర్ని తయారు చేసుకున్నారు. రౌండ్ ఫిగర్గా 360 రోజులు చేసుకున్నారు. అంటే నెలకి 30 రోజులు ఇంటూ 12 నెలలు అలా వీళ్ళు తయారు చేసుకొని చేస్తున్న ఈ సమయంలో వీళ్ళు కూడా సుమేరియన్లు కూడా, బబులోను వారు కూడా, లేదా మెసొపొటేమియా వారు కూడా వ్యాపార వర్తకాలు చేసుకునేవారు. కాబట్టి ఇలా క్యాలెండర్ని తయారు చేసుకోవటం వీళ్ళ దగ్గర నుండి ఐగుప్తీయులు కూడా నేర్చుకున్నారు. ఐగుప్తీయులు కానీ వాళ్ళు పెట్టే ఒక లాజిక్ ఏంటంటే ఆటుపోటు, ఏదైతే సముద్రానికి ఆటుపోటు అలా ఉంటుందో అలాగే ఈ నైలు నది కూడా ఎండిపోవడము, నైలు నది మళ్ళీ సస్యశ్యామలంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు మరి ఉండడం, అది అంటే నది పరవళ్ళు తొక్కటం లాంటివి జరుగుతున్న సమయాన్ని బట్టి వీళ్ళు క్యాలెండర్లు తయారు చేసుకున్నారు. సో ఇలా ఈజిప్షియన్ క్యాలెండర్ ఇలా నదిలో నీరు ఎలా ప్రవహిస్తుంది దాన్ని బట్టి ఇలా వీళ్ళు కూడా 12 నెలలు తయారు చేసుకొని ఇలా ఈజిప్షియన్ క్యాలెండర్ కూడా వీళ్ళు తయారు చేసుకున్నారు. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఐగుప్తు నుంచి క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరం నుండి హీబ్రూ క్యాలెండర్ అనేది మొదలైంది. దానికి నిర్గమకాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే మనకి అర్థమైపోతుంది. ఒక 5-6 తరగతి చదివే చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది లలిత్ కుమార్ మాట్లాడేది పచ్చి అబద్ధాలని. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చును. 2వ వచనం, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. సో హీబ్రూ క్యాలెండర్ అనేది వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు స్టార్ట్ చేసింది ఎప్పుడైతే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటడం ఉందో అక్కడి నుంచి మొదటి నెల వీళ్ళకి స్టార్ట్ అయింది. తరువాత కాలంలో సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే కూడా వీరు సీనాయి కొండ దగ్గర 2 సంవత్సరాలు మరి మన్నాను తింటూ అక్కడ ఉన్నట్లుగా అక్కడి నుండి సంవత్సరాలు లెక్కించడం హెబ్రీయులకి మొదలైంది. హెబ్రీయులు అని అంటే అది తర్వాత కాలంలో వచ్చిన భాష. ఆదాముతో యెహోవా దేవుడు ఏ భాషలో మాట్లాడాడంటే వీ కెన్ నెవర్ సే వాట్ ఈస్ దట్. హీబ్రూ అనే పదం హెబ్రూ అలా ఏబేరు నుండి కాలం నుండి హీబ్రూ లాంగ్వేజ్ అనేది వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 13వ అధ్యాయంలో మొట్టమొదటిసారి హెబ్రీయుడైన అబ్రాము అని మనకు కనపడుతుంది. హీబ్రూ ఈజ్ నాట్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్, నోట్ దిస్ పాయింట్. తర్వాత యూదా రాజులు, ఇజ్రాయేల్ రాజులు సొలొమోను కాలం తర్వాత వీరు విడిపోయారు. విడిపోయినప్పుడు యూదా రాజైన ఆహాజు యొక్క సీల్ ఇది. యూదా రాజైన ఆహాజు యొక్క వేలుకి ఉండే అంగుళికము అంటే ఉంగరానికి ఉండే సీల్ ఇది. ఇది ఆహాజు రాజుకి చెందినది. సో ఈ తర్వాత హిజ్కియా రాజుకి కూడా చెందినది ఇవి. క్రీస్తు పూర్వం 715 నుంచి 687 దాకా హిజ్కియా రాజు పరిపాలించాడు. ఇతను ఆహాజు రాజు యొక్క కుమారుడు 13వ యూదారాజు. ఈ 13వ యూదారాజు కాలంలో మరి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదివితే హనీ జాన్సన్ బ్రదర్ గారు చదువుతారండి వచనాలు? ప్రైజ్ ది లార్డ్ సార్. చదువుతాను బ్రదర్, చదువుతానండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చదువుతానండి. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చు ననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నేడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నేడ 10 మెట్లు ముందుకు నడుచుట అల్పము గాని నేడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును.
ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నేడ 10 మెట్లు వెనకకు తిరిగిపోవున్నట్లు చేసెను. అసలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే జాన్సన్ గారు మరియు జాన్ కోయ సార్, ఇక్కడ ఆహాజు కాలంలోనే ఒక గడియారం ఉందంట. ఈ గడియారానికి మరి మెట్లు కూడా ఉన్నాయి. అది ఏంటి అనేది మనం ఒకసారి చూసే ముందు యెషయా గ్రంథం 38వ అధ్యాయము 7-8 వచనాలు కూడా ఒకసారి చూద్దాం సార్. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చుననుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. అహజు ఎండ గడియారము మీద సూర్యుని కాంతి చేత దిగిన నేడ మరలా 10 మెట్లు ఎక్కజేసేదను. అప్పుడు సూర్య కాంతి దిగిన మెట్లలో అది 10 మెట్లు మరల ఎక్కెను. సో ఇక్కడ యెషయా గ్రంథం 38వ అధ్యాయం 7-8 వచనాల్లో సూర్యుడి ఎండ అంటే సన్ డయల్ అనేది వీళ్ళకి ఉండేది హెబ్రీలకి. అందుకనే పొద్దున అంటే రాత్రి 6 నుంచి పొద్దున 6 దాకా వాళ్ళకి అక్కడి నుంచి అంటే సాయంత్రం 6 నుంచి కొత్త దినం స్టార్ట్. పగలు పూట మరి 6 నుంచి ఆ పగలు వీళ్ళకి స్టార్ట్, అంటే రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఒక ఎండ గడియారం ఉండేది. దాని నమూనా చూపిస్తున్నాను నేను, మీరు చూడండి. ఈ ఎండ గడియారానికి ఒక పుల్ల ఉంటుంది. ఆ నీడ ఎలా పడుతుందో అలా ఆ గంటలు వాళ్ళు అలా డివైడ్ చేసుకునేవాళ్ళు. 12 hours into 2, దట్ ఈస్ 24 hours. ఎవడ్రా చెప్పింది క్యాలెండర్ మీదని, లేదా వాచీలు మీవని, లేదా అసలు సన్ డయల్స్ లేవని, లేకపోతే మొత్తం అంతా మా బ్రాహ్మణులే కనిపెట్టని ఎవడ్రా చెప్పింది మీకు? మాట్లాడే ముందు వెనక ఆలోచించుకొని మాట్లాడాలా. నోరుంది కదా అని చెప్పి పడిపోవటం కాదు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, బైబిల్ ప్యాలెసెస్. ఇది హిస్కియా కాలం నాటిది శాంపుల్. ఇది ఇలాంటివి ఎన్నో గడియారాలు ఉండేవి. ఇలాంటివి ఎన్నో గడియారాలు ఉండేవి అక్కడ. ఈ మెట్లు మీద, ఈ మెట్లు ఏదైతే ఉందో, నేను కాలాన్ని వెనక్కి నేను తీసుకెళ్తగలను అని అక్కడ దేవుడు సూర్యగ్రహణం జరిగినప్పుడు నీడ వెనక్కే వెళ్తుంది. ఎందుకంటే అది అడ్డం వచ్చింది కాబట్టి, అది నీడ ఇది నీడ కాబట్టి ఈ నీడ వెనక్కి వెళ్ళేటట్టుగా కూడా దేవుడు చేసి చూపించాడు. దట్ ఈస్ వాట్ హీఈస్ టాకింగ్ అబౌట్ దట్. సో ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే మన భారతదేశానికి అసలు ఈ కాలాన్ని ఎలా గణించటం మన వాళ్ళు మొదలు పెట్టారో ఇక్కడ నుంచి నేను మొదలు పెడతా. అలెగ్జాండర్ చక్రవర్తి క్రీస్తు పూర్వం 323వ సంవత్సరంలో ఇక మాసిదోనియా నుంచి బయలుదేరి యెరూషలేం మీదుగా, సిరియా మీదుగా, యెరూషలేం మీదుగా ఐగుప్తుకి వెళ్ళి, ఐగుప్తులో మరి అక్కడ విజయాన్ని సాధించి అలెగ్జాండ్రియాని స్థాపించి, అక్కడి నుండి మళ్ళీ ఇరాక్ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న పర్షియా మాదీయులను ఓడిస్తూ బబులోను, సూసాను మరియు ఎక్బతానా, పెర్సెపాలిస్ మరియు అలాగే పాసర్గఢ్ అనే ప్రదేశాల్లో కూడా గెలిచి ఇరాన్లో ఇంకొక అలెగ్జాండ్రియాని స్థాపించి భారతదేశపు సరిహద్దుల దాకా వచ్చి సింధు నదిని దాటి మళ్ళీ వెనక్కి తిరిగి బబులోను దేశానికి, అంటే ఒక్క నిమిషం సార్. హలో సార్. సరే సార్. ఓకే. ఈ వెనక్కి వెళ్తున్నప్పుడు అలెగ్జాండర్ చనిపోయాడు. ఇదే టైం అప్పుడు గ్రీకులు ఎవరైతే ఉన్నారో, ఈ గ్రీకుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలోకి చాలా భయంకరంగా చొచ్చుకొని వచ్చాయి. అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత సెల్యూకస్, లిసిమాకస్, క్యాసెండర్, టాలమిక్ అనే రాజ్యాలు 4గా విడిపోయాయి. అంటే ఈ అలెగ్జాండర్ రాజ్యం 4గా విడిపోయింది. ఆ సమయంలో భారతదేశంలో ఏం జరుగుతుందంటే, ఆ సమయంలో నందరాజులు మరి వాళ్ళ రాజ్యం పడిపోవడం, ఆ పడిపోతున్న సమయంలో చంద్రగుప్త మౌర్యుడు రాజు అవ్వటం, ఆ తర్వాత కాలంలో మరి అశోక చక్రవర్తి పుట్టడం, ఇలా హిస్టరీ నడుస్తూ వచ్చింది. అశోక చక్రవర్తి యొక్క శిలాశాసనాలు మనం చూస్తే 13వ శిలాశాసనం మీద 7వ లైన్లో అతను ఏం రాస్తున్నాడంటే, దువాదశ వసాభి సితేనా, అంటే అరే వాళ్ళు వచ్చారంట, అంటే నేను పరిపాలిస్తున్న 12వ సంవత్సరంలో అనే మాట ఇక్కడ రాశాడు. అంతేగాని ఇన్నో సంవత్సరం, ఈ కార్తీక మాసం, లేదా ఈ నక్షత్రం అప్పుడు, ఈ తిథి అప్పుడు, లేకపోతే ఈ టైం అప్పుడు అని ఇట్లా చెప్పలేదు.
అక్కడ నా పరిపాలనలో 12వ సంవత్సరం అని చెప్తున్నాడు. అంటే అప్పటికి మనకు ఏం అర్థం అవ్వాలి? ఈ రాసులు కానీ లేకపోతే ఈ నెలలు అంటే పుష్యం, మాఘం, ఆశ్వయుజం, అది ఇవి ఏవో ఉంటాయి కదా, ఇవన్నీ అప్పటికి ఇంకా రాలేదు. అతను ఏం రాశాడు? వెన్ ఐ హ్యాడ్ బిన్ కాన్సిక్రేటెడ్ 12 years ఐ కమాండెడ్ యాజ్ ఫాలోస్. థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్, 13th అన్నాను, థర్డ్ మేజర్ రాక్ ఎడిక్ట్ మీద 7వ లైన్లో రాపిచ్చాడు. దీనివల్ల మనకి ఏం అర్థం అవుతుందంటే ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చాయి అని. అశోక చక్రవర్తి కాలం అంతా అయిపోయిన తర్వాత ప్యారలల్ గా, అంటే మౌర్య సామ్రాజ్యం పడిపోయిన తర్వాత శుంగులు వచ్చారు. శుంగులకి ప్యారలల్ గా బయట దేశం నుంచి గ్రెకోబాక్ట్రియన్స్ వచ్చారు. నేను గ్రెకోబాక్ట్రియన్స్ గురించి చాలాసార్లు చెప్పాను. వాళ్ళ కాయిన్స్ మన ఇండియాలోకి ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా నేను చూపించాను. సో ఈ గ్రెకోబాక్ట్రియన్స్ ఇంకా ఇండియాలోకి బాగా డీప్ గా పెనట్రేట్ అయినప్పుడు ఈ గ్రీకుల పురాణాలు, గ్రీకుల ఆచారాలు, గ్రీకుల దేవతలు, గ్రీకుల క్యాలెండర్స్ ఇవన్నీ కూడా మన భారతదేశంలో మెల్లిమెల్లిగా ఇంట్రడ్యూస్ అవ్వడం మొదలుపెట్టాయి. కానీ డైరెక్ట్ గా అవి ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 1 second సార్, నాకు ఫోన్లు వస్తున్నాయి, 1 second, సారీ, డోంట్ మైండ్. మీరు కంటిన్యూ చేయండి. ఇంతవరకు విన్నారు కదండి, హిస్టరీ ఇంకా చెప్తున్నారు. హనీ జాన్సన్ గారు, మీరు ఇంట్రడక్షన్ చెప్పండి సార్, చెప్పండి. ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, ఇంట్రడక్షన్ నేను చెప్పడం ఉందండి. ఓకే అప్పుడు ఫోన్ మళ్ళీ మొదలెడతాను సార్. ఓకే, మళ్ళీ వచ్చారు. రైట్. ఓకే సార్, అయితే ఈ ఇండో గ్రీకులు అనేవాళ్ళు మన భారతదేశంలోకి ఇంకా బాగా పెనట్రేట్ అయ్యారు. పెనట్రేట్ అయిన తర్వాత గ్రీకుల ఒక ఈ ప్రభావం ఇండియన్ మీద బాగా పడింది. ఈ గ్రీకుల తర్వాత మళ్ళీ సకులు వచ్చారు ఇండియాకి. సకులు కూడా వచ్చారు. సకులు అంటే ఇండోసిథియన్స్. వీళ్ళు కూడా బాగా ఇండియాలోకి పెనట్రేట్ అయ్యారు. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ సకుల కాలం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే కుషానులు రాబోతున్నారో ఆ సమయం అప్పుడు బుద్ధిజం ఇండియా నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి గాంధారాలో బుద్ధుడికి మొట్టమొదటిసారిగా విగ్రహాలు చెక్కబడ్డాయి. అసలు మన భారతదేశంలో రాతి విగ్రహాలు ఎవరైనా చెక్కబడ్డాయి అంటే అది హైందవ దేవీ దేవతల విగ్రహాలు కాదు, కానీ అవి గౌతమ బుద్ధుడి విగ్రహాలు. అవి మొట్టమొదటి విగ్రహాలు గాంధార విగ్రహాలు. దానికి కాంటెంపరీగా, దానికి ప్యారలల్ గా భారతదేశం లోపల ఉన్న మథుర ఏదైతే ఉత్తరప్రదేశ్ లో ఉందో ఆ మథురాలో కూడా గౌతమ బుద్ధుడికి మొట్టమొదటిసారి విగ్రహాలు చెక్కడం జరిగాయి. అసలు ఏది ఫస్ట్, మథుర ఆర్ట్ ముందా లేదా గాంధార ఆర్ట్ ముందా అని అంటే అది ఎవరు చెప్పలేరు. అది స్టిల్ డిబేటబుల్. జాన్సన్ గారు మ్యూట్ అయిపోండి సార్. అయితే చెప్పండి, మ్యూట్ అవ్వండి సార్. శాతవాహన ఎంపైర్ ఇక్కడ సౌత్ ఇండియాని పరిపాలిస్తున్న కాలంలో కుషానులు ఇండియాలోకి బాగా పెనట్రేట్ అయిపోయారు. ఈ కుషానుల కాలంలో భారతదేశంలోకి గోల్డ్ వచ్చింది. సిల్క్ రూట్ ని వీళ్ళు పరిపాలించారు కాబట్టి ఎవరు, కుషానులు. ఈ సిల్క్ రూట్ నుంచి వచ్చిన ఈ టోల్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో బంగారం రూపంలో రావడం వల్ల ఈ మన భారతదేశంలో ఆల్రెడీ గోల్డ్ ఉంది, మరింత గోల్డ్ ని వీళ్ళు చేర్చగలిగారు. ఎవరు, కుషానులు. తరువాత కాలంలో కుషాన రాజు అయిన కనిష్కుడు క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అంటే 127 సంవత్సరం నుంచి 150 దాకా ఈ కుషాన రాజు అయిన కనిష్కుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో మొట్టమొదటిసారి ఇండియాలోనే గోల్డ్ కాయిన్స్ మింటింగ్ చేయబడ్డాయి. ఈ కనిష్కుడి కాలంలో కనిష్కుడు ఎప్పుడైతే గద్దెనెక్కాడో అప్పటి నుండి కుషానా క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా మనం ఏం అర్థం చేసుకున్నాము? ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఫస్ట్ సుమేరియన్ క్యాలెండర్ వచ్చింది 2100 BC నుంచి, అంటే దాదాపు 4100 సంవత్సరాలు వేసుకుందాం. తర్వాత ఈ సుమేరియన్స్ దగ్గర నుంచి నేర్చుకొని ఈజిప్షియన్స్ కూడా క్యాలెండర్ తయారు చేశారు. ఈ ఈజిప్షియన్ క్యాలెండర్ తయారు చేసుకున్న తర్వాత క్రీస్తు పూర్వం 1446 సంవత్సరం నుండి హెబ్రూ క్యాలెండర్ రావడం మొదలైంది. మాయాన్ క్యాలెండర్ అనేది కూడా ఇంకోటి ఉండేది, కానీ
కరెక్ట్ గా చరిత్ర ఆధారాలు లేవు. కానీ కొంతమంది సూసాయిగా ఏమంటారంటే క్రీస్తు పూర్వం 3114 BC నుంచి స్టార్ట్ అని చెప్పి. ఎందుకంటే కాలాన్ని వెనక్కి గణించారు. యాక్చువల్ గా ఎప్పటి నుండి ఇది యూజ్ లో ఉంది, ఎప్పటి నుంచి ఉపయోగంలో ఉంది అనేది నో వన్ నోస్. ఆ తర్వాత గ్రీక్ క్యాలెండర్లు వచ్చాయి. ఈ గ్రీక్ క్యాలెండర్లు 1-2 కాదు, కొన్ని వందల క్యాలెండర్లు ఉన్నాయి వాళ్ళకి, గ్రీకులకి. కానీ యేసుక్రీస్తు పుట్టబోయే ఒక 41 సంవత్సరాల ముందు రోమన్ క్యాలెండర్ ఒకటి వచ్చింది. దాన్నే జూలియన్ క్యాలెండర్ అంటారు. ఇది 365 రోజులు ఉన్న క్యాలెండర్. 365 కానీ 365.25% అంటే ఒక 4 hours ఇంకా ఎక్స్ట్రా, 6 hours ఎక్స్ట్రా తిరుగుతుంది ఇంకా మన భూమి అని తెలిసి 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ పెట్టడం అనేది ఈ జూలియన్ క్యాలెండర్ నుంచి స్టార్ట్ అయింది. జూలియన్ క్యాలెండర్ నుంచి, రైట్ అండి. ఈ జూలియన్ క్యాలెండర్ తర్వాత వచ్చిన క్యాలెండర్ సకా క్యాలెండర్. మన భారతదేశంలో సకులు కూడా వచ్చారు కదా. ఈ సకా క్యాలెండర్, సకరాజు చెస్తనా అని ఒకడు ఉంటాడు. ఈ చెస్తనా అనే రాజు ఇండియాలో ఉన్న ఒక లోకల్ రాజుని ఓడగొట్టినందుకు, అతను విజయాన్ని సాధించినందుకు క్రీస్తు శకం 1వ శతాబ్దం 78వ సంవత్సరంలో సకా క్యాలెండర్ మొదలైంది. మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఫాలో అవుతుంది సకా క్యాలెండర్. మన భారతదేశ ప్రభుత్వం 2 క్యాలెండర్లు ఫాలో అవుతుంది. ఒకటి గ్రెగోరియన్ క్యాలెండర్ మరియు సకా క్యాలెండర్. తరువాత కుషానులు మన భారతదేశానికి వచ్చినప్పుడు కనిష్కుడి కాలంలో 127వ సంవత్సరంలో ఈ కుషాన క్యాలెండర్ స్టార్ట్ అయింది. చాలా కాలం తరువాత ఈ సముద్రగుప్తుడి కాలం నుంచి లెక్క పెడితే గుప్తా క్యాలెండర్, అంటే ఇది యాక్చువల్గా వచ్చింది చంద్రగుప్త మౌర్యుడి కాలం నుంచి. కానీ కాలాన్ని ఇతను కూడా వెనక్కి గణించి గుప్తరాజులు ఎప్పటి నుంచి అయితే పరిపాలన మొదలుపెట్టారో అప్పటి నుంచి వీళ్ళ క్యాలెండర్ మొదలు పెట్టించారు వీళ్ళు, కాలాన్ని వెనక్కి గణించి. సో రైట్, సో ఇప్పుడు the beginning of Saka era is now widely equated to the ascension of Indo-Scythian king Chastana in 78 CE. 78లో చెస్తనా అనే రాజు అతను శిలాశాసనం కూడా చేయించాడు. డేటెడ్ టు ద ఇయర్స్ 11 and 52 have founded Andou in Kutch region. సో ఇలా సకరాజులు, వాడెవడో సకరాజు అంటే ఇండియాకి చెందని వాడు తెచ్చిన ఒక క్యాలెండర్ని పట్టుకొని ఇదిగో ఇది మా క్యాలెండర్ అని చెప్పుకుంటారు. వీళ్ళకి లిపి లేదు, విగ్రహ కళ లేదు, మందిర నిర్మాణ కళ లేదు, క్యాలెండర్ కూడా లేదు. క్యాలెండర్ కాదు, మేకు కూడా లేదు ఆ క్యాలెండర్ తగిలించుకోవడానికి. వీళ్ళు బ్రాహ్మణులు మేకుని కూడా కనిపెట్టుకోలేకపోయారు. అంతెందుకండి, రాయటానికి పెన్ను కనుక్కునేది వాళ్ళు ఒక పుల్ల ఒకటి తీసుకొని ఎండిపోయిన కాగితం మీద రాసుకుంటారు, అదే ఆకు మీద. రైట్, ఇప్పుడు నెక్స్ట్ విక్రమ సంవత్ క్యాలెండర్ అంటే ఏంటి? విక్రమ క్యాలెండర్ ఉంది మాకు, శాలివాహన క్యాలెండర్ ఉంది అని చెప్పి జబ్బలు జరుచుకుంటా ఉంటారు. అయ్యా, ఈ విక్రమ సంవత్ అంటే ఎవరంటే, ఈ విక్రమ ఎవరు? చంద్రగుప్త II, 2వ చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడి కుమారుడైన 2వ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 375 నుంచి 415 దాకా పరిపాలించిన కాలంలో దీన్ని విక్రమ కాలము అని అన్నారు. ఎందుకంటే ఇతనికి ఉన్న ఒక టైటిల్ పేరే శ్రీ విక్రమ అనే టైటిల్ ఉంది. సో మీకు ఇక్కడ కనపడుతుంది కూడా, చంద్రగుప్త II గోల్డ్ దినార్, బ్రాహ్మీ లెజెండ్ ఎట్ రైట్, శ్రీ విక్రమ అని కాయిన్ మీద రాపించుకున్నాడు ఆయన. ఈ చంద్రగుప్త అంటే మౌర్య కాదు, చంద్రగుప్తుడి కాలం నాటి ఇతని టైటిల్ శ్రీ విక్రమ. దీన్ని పట్టుకొని విక్రమ క్యాలెండర్ అంటారు. కానీ ఈ విక్రమ నామ శకం అంటే విక్రమ శకం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని మనం చరిత్రలో చాలా గట్టిగా చూస్తే, ఇండియన్ ఎపిగ్రఫీ అంటే శిలాశాసనాల మీద మనం చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, విక్రమ ఏరా ఆఫ్ 58 BC అని చెప్తారు. కానీ ఇది సూడో అంటే నకిలీ క్యాలిక్యులేషన్, ఇది వెనక్కి క్యాలిక్యులేట్ చేశాడు. మరి కరెక్ట్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ ద 9th century, 9వ శతాబ్దము, యేసుక్రీస్తు మరణ పునరుత్థానమైన 900 సంవత్సరాల తర్వాత నుంచి. కానీ వీళ్ళకి క్యాలెండర్ అనేది ఒకటి లేదు. అప్పటిదాకా వీళ్ళకి గణించడాలు అవి ఇవి ఏమీ లేవు.
ఏదో ఉంది, అది ఏముందో చూద్దాం. ఆన్వర్డ్ దట్ ద కరెంట్ నేమ్ విక్రమ వాజ్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ ఎరా. తరువాత దీనికి విక్రమ క్యాలెండర్ అని చెప్పి వీళ్ళు దూర్చారు. తర్వాత ఈ 9వ శతాబ్దం తర్వాత నుంచి ఇలాంటి శిలాశాసనాలు మనకి ఏవైతే కనపడుతున్నాయో చరిత్రలో, ఈ శాసనాల మీద అప్పటి నుండి చైత్రమాసం, ఇన్నో సంవత్సరం, విక్రమనామ సంవత్సరం, శుక్లపక్షం, కృష్ణపక్షం అని ఇలా రాయటం మొదలు పెట్టారు 9వ శతాబ్దం నుంచి. అంతకన్నా ముందు వీళ్ళకి మేకు కూడా లేదు, అంటే క్యాలెండర్ తగిలించుకోవడానికి. నెక్స్ట్, ఇప్పుడు హిందూ క్యాలెండర్ అంటారు. హిందూ క్యాలెండర్లు చాలా రకాలు ఉన్నాయని అంటారు. కరెక్టే. ఏంటి? శాలివాహన క్యాలెండర్ అంటారు, యుధిష్ఠిర క్యాలెండర్ అంటారు. యుధిష్ఠిర క్యాలెండర్ అనేది ఒక మిథికల్ క్యాలెండర్ అది. అసలు అలాంటి క్యాలెండర్ లేనే లేదు. ఎవ్వడూ వాడినట్టుగా ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ ప్రపంచంలో ఒక్కడు కూడా చూపిలేడు. నేను ఛాలెంజ్ చేస్తాను. లలిత్ కుమార్ కాదు, లేదా కరుణాకర్ కాదు, వాళ్ళ గురువులు ఉన్నా కూడా ఐ విల్ డిబేట్ విత్ దెమ్. ఇఫ్ దే ఆర్ men enough, they have to prove it, right? సో ఈ చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్విన, కార్తిక, అగ్రహారణ్య, ఇది పుష్యం, మాఘం, ఫాల్గుణం, ఇవన్నీ కూడా తర్వాత కాలంలో వచ్చినాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మరి క్రీస్తు శకం 622 నుంచి మొహమ్మద్ ప్రవక్త ఎప్పుడైతే మక్కా నుంచి మదీనాకి హిజ్రా అయ్యాడో, అంటే ఎక్సోడస్ అయ్యాడో లేదా నిర్గమము జరిగిందో, అప్పటి నుండి వాళ్ళకి ఈ హిజ్రా క్యాలెండర్ అనేది వచ్చింది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రస్తుతం మనం వాడుతున్నది గ్రెగోరియన్ క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్కి జూలియన్ క్యాలెండర్కి, అంటే క్రీస్తు పూర్వం 43వ సంవత్సరంలో తీసుకొని వచ్చిన జూలియన్ క్యాలెండర్కి గ్రెగోరియన్ క్యాలెండర్కి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటంటే పాయింట్స్లో. ఇప్పుడు జూలియన్ క్యాలెండర్ హ్యాస్ ఎ లీప్ ఇయర్ ఆఫ్ 4 years. 4 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళు లీప్ ఇయర్ పెడతారు, రిజల్టింగ్ ఇన్ అన్ యావరేజ్ ఆఫ్ 365 days, 0.25 day, రైట్? కానీ గ్రెగోరియన్ క్యాలెండర్ ఇంకా మెటిక్యులస్లీ క్యాల్కులేట్ చేసి 365 రోజుల 24, అంటే 0.2425 days అని ఇలా క్యాల్కులేట్ చేసి, చాలా మెటిక్యులస్ గా క్యాల్కులేట్ చేసి 1582లో అక్టోబర్ 4వ తారీఖు 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ ని తెచ్చారు. అక్టోబర్ నెలలో 1582లో ఉన్న ఆ క్యాలెండర్ మనం ఒకసారి చూస్తే మీకు ఒక చాలా వింతగా కనపడుతుంది. 10 days మిస్సింగ్ అవుతాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దాకే ఉంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా 15th డేట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మిస్కాల్కులేషన్ జూలియన్ క్యాలెండర్ ద్వారా అయింది కాబట్టి, జూలియన్ క్యాలెండర్ అనేది సోలార్ క్యాలెండర్ కాబట్టి అది లూనార్ క్యాలెండర్ కాదు. బట్ ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం ప్రకారము దేవుడు ఇటు లూనార్ క్యాలెండర్ ని తయారు చేసుకోవచ్చు, సోలార్ క్యాలెండర్ ని తయారు చేసుకోవచ్చు. చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి, కాలాన్ని గడించడానికి నేను మీకు ఇచ్చాను అని అన్నాడు. కాబట్టి వీ డోంట్ హ్యావ్ ప్రాబ్లం విత్ దట్. ఐదర్ ఇట్ ఈస్ అ లూనార్ ఆర్ సోలార్. సోలార్ క్యాలెండర్ అయితే 4 సంవత్సరాలకు ఒకసారి ఒక రోజును ఎక్కువ తగిలిస్తారు. లూనార్ క్యాలెండర్ అయితే 4-5 సంవత్సరాలకు ఒకసారి ఒక అధిక మాసాన్ని దూరుస్తారు. ఎందుకంటే 354 లేదా 360 రోజులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మాసం అనేది ఇటు అటు 15 రోజులు చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మార్చిలో వచ్చిన ఎండాకాలం 4 సంవత్సరాల తర్వాత అది జనవరిలోనే మొదలైపోయింది. ఈ ప్రాబ్లంని అవుట్కమ్ రావడానికి, ఈ ప్రాబ్లం నుంచి వీళ్ళు అధిక మాసాన్ని పెట్టుకుంటారు. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇవన్నీ సూడో క్యాల్కులేషన్స్ కొన్ని ఉన్నాయి, నేను కాదనట్లా. కానీ గ్రెగోరియన్ క్యాలెండర్లో ఉన్న తప్పేంటి? అవరే మీ క్యాల్కులేషన్ తప్పురా, మీరు 4-5 సంవత్సరాలకు ఒకసారి నెలను దూరుస్తూ ఉంటే ఎగ్జాక్ట్ గా డేస్ ఎలా కౌంట్ చేస్తారు? తిథి అంటే ఏంటి? తిథి అంటే పెద్ద అందులో సైన్స్ ఏమి లేదు. తిథి అంటే తేదీ అని దాని అర్థం, అంతే. డేట్ అని దాని అర్థం. తర్వాత ఇండియన్ ఆస్ట్రాలజీలోకి చూస్తే ఈ రాసులు వగేరా ఏవైతే మనకు కనపడుతున్నాయో ఇదంతా కూడా ఫేక్ నాలెడ్జ్, ఇదంతా కూడా ఒక సూడో సైన్స్. మనకి ఆకాశంలో ఉండే నక్షత్రాలు ఇప్పుడు మనకి కనపడుతున్నాయి, ఇది ఇప్పుడే ఉంది అని మనకు అనిపిస్తుంది, కానీ అది అక్కడ లేదు, ఇప్పుడు లేదు. ఎందుకంటే లైట్ బెండ్ అవుతుంది.
మనం స్ట్రైట్గా ఒక 45 degrees యాంగిల్లో మనం దేన్నన్నా చూసాము అని అంటే అది అక్కడ లేదు, లైట్ బెండ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇలా దీన్ని కాస్మిక్ బెండ్ అంటారు, రైట్? సో లైట్ బెండ్ అవుతుంది, మనకు డైరెక్ట్గా కనపడుతుంది కానీ అది అక్కడ లేదు, అక్కడెక్కడో ఉంది. తరువాత లైట్, ఈ స్టార్స్ ఎంతో డిస్టెన్స్లో ఉంటాయి. నేడు మనం చూస్తున్న స్టార్ విడిచిన ఆ కాంతి 5 సంవత్సరాల క్రితం నాటిదా, 10 సంవత్సరాల క్రితం నాటిదా, 30 సంవత్సరాల క్రితం నాటి కాంత్యా మనం చెప్పలేం. ఎందుకంటే అన్ని సంవత్సరాల క్రితం వదిలిన కాంతి తరంగాలుగా మారి మన కళ్ళల్లో పడటానికి అన్ని సంవత్సరాలు పడుతుంది. మన భూమికి దగ్గరలో ఉన్న 2 స్టార్స్ పేరు ఆల్ఫా సెంచురీ అంటారు దాన్ని. ఆల్ఫా సెంచురీ ఏ, తర్వాత ఆల్ఫా సెంచురీ బి, రైట్? సో ఈ ఆల్ఫా సెంచురీ ఏ, ఆల్ఫా సెంచురీ బి, ఈ లైట్ మన కంటికి పడడానికి 4 ఏళ్ళు పడుతుంది. మన భూమికి అతి దగ్గరలో ఉన్న స్టార్స్ ఇవే. సో ఈ వీటి డిస్టెన్స్ ఎంత ఉందో మీరు చూసుకోండి. ఇక జీరోలు ఎన్ని ఉన్నాయో మీరే లెక్క పెట్టండి, మీ కళ్ళెదురు కనపడుతుంది. ఆల్ఫా సెంచురీ ఏ అండ్ ప్రాక్సిమా సెంచురీ అంటే బి మీకు కనపడుతుంది ఎన్ని జీరోలు ఉన్నాయో. 41200000000 కిలోమీటర్స్. ఇన్ని కిలోమీటర్స్ అవి బయలుదేరి రావాలంటే మన కంటికి కనపడవు. కాబట్టి నక్షత్రాలు చూసి జ్యోతిష్యాలు చెప్పేవాడు సోదెగాండ్రు అని బైబిల్ అందుకే చెప్పింది. వాళ్ళంతా సోద్ చెప్తారు, అందులో నిజమేమి లేదు. ఆ స్టార్ ఇప్పుడు అక్కడ లేదు, అది ఎప్పుడో వదిలిన కాంతి. అవి మనల్ని ఎలాంటి వాటి ప్రభావం మానవుడి మీద ఉండదు. స్టార్స్కి మానవుడి మీద ప్రభావం చూపించే పవర్ దేవుడు నక్షత్రాలకు కానీ గ్రహాలకు కానీ ఇవ్వలేదు. నెక్స్ట్, ఇలా భూమి చుట్టూ అటు మన సోలార్ స్పేస్ బయట సౌర కుటుంబం బయట ఉన్న ఈ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఈ స్టార్స్ మనకి ఇలా కాన్స్టలేషన్ లాగా కనపడతాయి అంతే, అవి నిజంగా కాన్స్టలేషన్ కాదు. మోర్ ఓవర్ ప్రాబ్లం ఏంటంటే హిందూ ఆస్ట్రాలజీ ప్రకారంగా భూమి మధ్యలో ఉంటుంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, రైట్ అండి? ఇలా ఇవన్నీ జోడియాక్ సైన్స్ ఇవన్నీ కూడా గ్రీకు నుంచి కాపీ కొట్టుకున్నవి. యవన జాతక అనే ఒక పుస్తకం ఉంటుందండి. ఈ యవనులు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక దేవుడు ఉంటాడు, వాళ్ళ దేవుడు పేరు హీలియోస్. ఈ హీలియోస్ అనే అతను సూర్యదేవుడు. ఈ సూర్యదేవుడికి గుర్రాలుంటాయి, రథాలుంటాయి. ఇతను ఈ రథాలు గుర్రాలు వేసుకొని భూమి చుట్టూ తిరుగుతాడు రోజు. ఇదే ఈ గ్రీక్ కథల్ని కాపీ కొట్టుకొని భాగవత పురాణంలో కూడా రాసుకున్నారు వీళ్ళు. అంకుల్ తీసుకెళ్ళండి. సో ఇలా మనకి ఇవన్నీ కనపడతాయి. ఈ చుట్టూ రాసులు ఏవైతే ఉన్నాయో దీనికి బయట సూర్యుడు రోజు ఇలా తిరుగుతాడట. ఇలా ఇది హిందూ ఆస్ట్రాలజీ దాని ప్రకారం. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇది ఎవరు కనుక్కున్నారు మొట్టమొదటిగా అంటే బబులోను వారే కనుక్కున్నారు. బబులోను వారి దగ్గర నుండి గ్రీకు వాళ్ళు తీసుకుంటే, గ్రీకు వాళ్ళ దగ్గర నుండి మన బ్రాహ్మణ పండితులు కాపీ కొట్టుకున్నారు. అదనమాట. ఇది బాబిలోనియన్ జోడియాక్ టాబ్లెట్. ఈ టాబ్లెట్ లో మీకు కనపడతాయి ఈ జోడియాక్స్, ఇవన్నీ రాసులు. ఆ కాలంలో వాళ్ళు ఎలా క్యాల్కులేట్ చేసుకునే వాళ్ళని. తర్వాత దీనికి గడులు గీసుకున్నారు వీళ్ళు, ఎవరు? బ్రాహ్మణులు. వీటికి గడులు గీసి, ఇదిగో ఇక్కడ ఇది ఉంటది, అక్కడ అది ఉంటది, ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఇక్కడ ఫ్యామిలీ ఉంటది. ఆ తర్వాత 12 గడులు గీసుకున్నారు. 1వ గృహము, 2వ గృహము, 3వ గృహం, 4వ గృహం, గడులు. ఇలాంటి గడులు గీసుకొని ఇలా ఈ గడులలో ఈ కాన్స్టలేషన్స్ అన్నీ ఉంటాయి అని చెప్పి ఈ సూడో సైన్స్ ని క్యాల్కులేట్ చేశారు. యవన జాతక అనే ఒక పుస్తకం ఉంటుంది. అంటే యవన అంటే గ్రీక్ జాతకాలు, గ్రీక్ స్టోరీస్ లేదా గ్రీక్ యొక్క సాంప్రదాయాలు. ఈ యవన జాతక అనే ఈ సాంప్రదాయాలు ఈ క్రీస్తు శకం 120వ సంవత్సరం అంటే 2వ శతాబ్దం 120వ సంవత్సరంలో అలెగ్జాండ్రియాలో రాయబడితే దాన్ని స్పుజిధ్వజ అనేవాడు ఉన్నట్టుగా సంస్కృతంలో కాపీ కొట్టి ఇక లగ్నాలు అంటే ఏంటి, 2వ గడి అంటే ఏంటి, 3వ గడి, 4వ గడి, 5వ గడి, ఇలా కాపీ కొట్టారు. మీ కళ్ళెదురు కనపడుతుంది బృహద్ యవన జాతక. తరువాత క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వరాహ మిహిరుడు అనే అతను పంచసిద్ధాంతిక అనే పుస్తకంలో ఈ గ్రహాలు ఎలా పడతాయి, గ్రహణం పట్టింది అంటారు కదా, ఈ గ్రహణాలు ఎలా పడతాయి, లేదా ఈ సూర్యుడు
చంద్రుడికి మరి రాహు కేతు అనే వాళ్ళు అడ్డం పడతారు, మింగుతారు. ఇవన్నీ ఇతను రాశాడు. కానీ ఇతను రాసిన పుస్తకంలో మీరు కొన్ని చూడండి, మరి ఇది ఇండియాకి చెందినవా, రోమన్స్వా, లేకపోతే గ్రీకులువా తెలుస్తుంది. రోమక సిద్ధాంతానుసారము అహర్గణ సాధన, పౌలిష అంటే పాల్ ఆఫ్ అలెగ్జాండ్రియా, పౌలిష సిద్ధాంతం అనుసారము అహర్గణ సాధన, సూర్య రోమక విధానములో రవిచంద్ర యుగము, పౌలిష సిద్ధాంతము. తరువాత పైతామహా సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతాన్ని పైతామహా సిద్ధాంతము అని చెప్పి సిగ్గు లేకుండా గ్రీకుల పురాణాలు లేదా గ్రీకుల క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా సంస్కృతంలో తర్జుమా చేసుకొని మా ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి అని చెప్తారు. అసలు మీ సంస్కృతానికి లిపే లేదు కదరా. రైట్. సరే, మేము వేస్తాంలేండి, మీరు దడదలాడించండి. జ్యోతిషోపనిషత్తు అంట. ఈ జ్యోతిష్యానికి కూడా ఒక ఉపనిషత్తు. ఈ జ్యోతిష్కం, గీతిష్కం, ఈ పంచాంగం, ఈ పంచాంగానికి అన్నిటికీ ఈరోజు పంచలు ఊడదిద్దాం. ఒక్క నిమిషం చూడండి. ఈ పంచ సిద్ధాంతికాలో వీళ్ళు ఎలా క్యాల్కులేట్ చేశారంటే, యవనపురము నుండి, యవనపురం అంటే గ్రీక్ అంటే ఇటలీ, రోమ్ నుంచి అభీష్ట స్థానము యొక్క యోజనాత్మక దూరము అంటే సన్కి ఎంత దూరం ఉంది రోమన్ సిటీ, అవి ఇవి అని వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటే దాన్ని వీళ్ళు మక్కిగా సంస్కృతంలో గ్రీక్ నేర్చుకొని కాపీ కొట్టేసేసారు. సూర్య సిద్ధాంతం అనే పుస్తకం ఎవరు రాశారు? ఆర్యభట్టుడు రాశాడు. ఈ సూర్య సిద్ధాంతం అనే పుస్తకంలో ఆర్యభట్టుడు ఇంకా నాలుగు మెతుకులు ఎక్కువ తిని ఏం చేశాడంటే చతుర్యుగాల్ని క్యాల్కులేట్ చేశాడు. చతుర్యుగాల్ని క్యాల్కులేట్ చేసి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఆ తర్వాత కలియుగం అని చెప్పి, సో ఇలా 43,20,000ని 4తో మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే 17 లక్షల సంవత్సరాలు వస్తే, ఈ 17 లక్షల సంవత్సరాలు కృతయుగం అని, 43,20,000ని 3తో డివైడ్ చేస్తే 12,96,000 సంవత్సరాలు వస్తే అది త్రేతాయుగం అని, ఇలా 4, 3, 2, 1 తోటి అతని ఇష్టానుసారంగా క్యాల్కులేట్ చేసేసి చతుర్యుగాలనే పెట్టి అక్కడికి ఆగకుండా కాలాన్ని ఇంకా వెనక్కి గణించి మన్వంతరాలని, అంటే 71 మహాయుగాలు జరిగితే ఒక మన్వంతరవట, అలాగే 14 మన్వంతరాలు జరిగితే ఒక కల్పం అంట. ఇవన్నీ రాసింది ఆర్యభట్టుడు సూర్య సిద్ధాంతం అనే పుస్తకంలో. ఇది క్రీస్తు శకం 5వ శతాబ్దంలో వచ్చింది. అంతకన్నా ముందు వీళ్ళకి గోడ మీద క్యాలెండర్ అతికించుకోవడానికి మేకు కూడా లేదు. తర్వాత అసలు నవ్వొచ్చేది ఏంటంటే, భూమి అంట మధ్యలో ఉంటుందంటండి, సూర్యుడు చుట్టూ తిరుగుతాడంట, ఈ రాహు కేతు ఉంటారంట, వీళ్ళు మింగుతారంట. ఇలా మింగకుండా ఉండడానికి సుదర్శన చక్రం అడ్డం పెట్టి విష్ణు వీళ్ళని కాపాడుతూ ఉంటాడంట. అది భాగవత పురాణంలో 5వ స్కందంలో ఉంటుంది, దాదాపు 24వ అధ్యాయంలో. అవి రాబోయే రోజుల్లో ముందు చూపిస్తాను నేను. తర్వాత దిస్ క్యాల్కులేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, దేర్ క్యాల్కులేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఎర్త్ సెంటర్లో ఉంటుంది అంటున్నారు వాళ్ళు. ఎర్త్ సెంటర్లో ఉంటుందట, తర్వాత మూన్ ఉంటుందంట, తర్వాత మెర్క్యూరీ అంట, వీనస్ అంట, సన్ అంట, ఆ తర్వాత మార్స్ అంట, ఇలా అంట. ఎర్త్ మధ్యలో ఉంటుంది. కానీ యాక్చువల్ సైన్స్ ఏంటి? సన్ మధ్యలో ఉంటుంది, సన్ చుట్టూ ఇవన్నీ తిరుగుతాయి. రైట్. సో ఈ రాంగ్ క్యాల్కులేషన్స్ చేసి మన భారతదేశ వాస్తవ్యుల్ని మోసం చేసింది బ్రాహ్మణోత్తములు కాక ఇంకెవరు? దానికి మళ్ళీ వీళ్ళు ఛాలెంజ్లు మనల్ని దూషించటం, యేసుక్రీస్తుకి డేట్ ఆఫ్ బర్త్ లేదనడం. మధ్యాహ్నం పూట చాలా క్లియర్గా చెప్పారు, యేసుక్రీస్తు సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అక్టోబర్ 2nd వీక్ మధ్యలోనే మన క్యాల్కులేషన్స్ వస్తాయి. రైట్. ఏప్రిల్ 25th ఎందుకు చేస్తారంటే అందరికీ గ్లోబల్లీ ఈజీగా ఉండే రోజు అని యూరోపియన్స్ పెట్టిన డేట్ అది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చలికాలం, అక్కడ నెలంతా కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి దీన్ని సువార్త ప్రకటించడానికి అనువుగా ఉంది, వీలుగా ఉందని డిసెంబర్ 25th పెట్టుకున్నారు. ఆ సంగతి అందరికీ తెలుసు. డిసెంబర్ 25th రోజునే ఇలా ముహూర్తాల ప్రకారంగా, ఆ ముహూర్తాలు కూడా చూద్దాం, ఈ ముహూర్తాల ప్రకారంగా యేసుక్రీస్తు పుట్టలేదు అని ఎవ్రీ క్రిస్టియన్ నోస్. ఆ తర్వాత శ్రీమద్ భాగవతం 5వ స్కందం 21వ అధ్యాయం చూస్తే సూర్యుని రథమును వర్ణించుట. ఈ రథమును ఎట్లా ఉంటుందంటే, సూర్యుడు అంట ఇక మేష తుల రాశుల్లో అక్కడ ఇక్కడ ఈ రాశులు ఏవైతే ఉన్నాయో దీవారాత్రములు సమానంగా ఉంటాడంట. ఈ వృషభమును ఇట్లా
ఇవన్నీ రాసులు ఏవైతే ఉన్నాయో ఇలా దాటుకుంటూ వెళ్తాడట. ఆ తర్వాత రాజా వెనుక చెప్పబడిన భ్రమణ విధానము ద్వారా సూర్యుడు మానసోత్తర పర్వతమునకు నలువైపులా మండలాకారమున 9,50,100,000 యోజనాలు. ఏంది సూర్యుడు తిరగటం ఏంటి సార్? సూర్యుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు, భూమి తిరిగిద్ది కదా. సో ఇట్లాంటి భయంకరమైన సైన్స్ ని తీసుకొచ్చారు వీళ్ళు. సూర్యుడు ఇంద్రపురము నుండి యమనపురమున కవిముఖముగా పయనించినప్పుడు 15 గడియలలో 2,37,75,000 యోజనముల నతిక్రమించి యమపురమునకు వెడులు. అతడి నుండి వరుణిపుర మగును వరుణి పురము అగు వారునికి అతడి నుండి చంద్రుడి పురమునకు, అతడి నుండి మరలా ఇంద్రుని పురమునకు తిరిగి వచ్చును. ఓకే, రైట్. సో ఇలా రాసుకున్నారనమాట. తర్వాత ఈ సూర్యుడికి ఈ రథం ఏదైతే ఉందో ఇక దానికి కుండులు, తర్వాత దానికి ఇరుసు ఉంటది, ఆ తర్వాత ఇన్ని యోజనాలు ఉంటుంది, అన్ని యోజనాలు ఉంటాయి. ఈ చెత్త క్యాల్కులేషన్స్ అన్ని కూడా వాళ్ళు రాసుకున్నారు. ఇవన్నీ ఎందుకు పనికిరావు, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. తర్వాత 7 ఛందస్సులు ఉంటాయి ఎవరికి సంస్కృతం రాయడానికి, ఛందోబద్ధమైన సంస్కృతం రాయడానికి 7 ఛందస్సులు. అవి ఏంటి? గాయత్రి, బృహతి, వృష్ణిక్, జగతి, త్రిష్టప్, అనుష్టప్, పంక్తి అని. ఈ 7 ఛందస్సులు కూడా సూర్యుడు గుర్రాలంటండి. ఈ గుర్రాలంట ఒక రథానికి గట్టెత్తారంట. ఈ రథం వచ్చేసి రోజు ఇక సూర్యుడు పొద్దున్నే నిద్రలేసి బ్రష్ చేసుకొని ఇక భూమి చుట్టూ తిరుగుతుంటాడంట. ఇది మనం నమ్మాలట. సరే, శ్రీమద్ రామాయణం బాలకాండ సర్గ 18లోకి వెళ్దాం. హనీ జాన్సన్ గారు చాలా ఫాస్ట్ గా చదవండి సార్. శ్రీమద్ రామాయణం బాలకాండ 18వ సర్గలో 8, 9, 10వ శ్లోక తాత్పర్యములలో ఏముందో చదవండి సార్. యజ్ఞం పూర్తి అయిన తర్వాత 6 ఋతువులు గడిచిన, అనగా 1 సంవత్సరం చాలా వరకు పూర్తయినది. తర్వాత వచ్చిన 12వ మాసముగు చైత్ర మాసమునందు పునర్సునక్షత్ర యుక్త నవమితిథి యందు 5 గ్రహములు తమ ఉచ్చ స్థానములందుండగా, అనగా సూర్య, కుజ, గురు, శుక్ర, శనులు తమ ఉచ్చ స్థానములకు మేష, మకర, కర్కాటక, మేన, తుల రాశులందుండగా, గురుడు చంద్రునితో కలిసి ఉన్న కర్కట లగ్నమందు కౌసల్య సకల జగన్నాథుడును సర్వలోక మస్కృతుడును సర్వలక్షణ సంపన్నుడును విష్ణువు యొక్క అంశ అయిన వాడును మహాభాగ్యవంతుడును ఇక్ష్వాకు వంశ వర్ధనుడును అగు రాముని పుత్రునిగా కనెను. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, అరే ఎప్పుడు రాశారా ఈ శ్లోక తాత్పర్యం? ఎప్పుడు రాశారా ఈ శ్లోకం? అరే 5 క్రీస్తు శకం 5వ శతాబ్దం ముందు అసలు ఈ చైత్రం, వైశాఖం, ఇవి మేషరాశి, మకర రాశి, ఈ సూర్య, కుజ, గురు. ఇప్పుడు సండే అంటే ఏంటి? సన్ అంటే సూర్యుడు, డే. ఈ సండే అంటే ఈ హీలియోస్ అంటే సోలార్, సోల్. ఈ సోలార్ ఇది ఇంత గ్రీకు నుంచి కాపీ కొట్టుకున్నారు కదరా. సండే, మూన్ డే అంటే మండే. మీరేమన్నారు? సోమ అని పెట్టుకున్నారు. తర్వాత ట్యూస్డే, ఆ తర్వాత బుధుడు అంటే మెర్క్యూరీ. ఆ తర్వాత ఏమొచ్చింది? ట్యూస్డే తర్వాత వెన్స్డే తర్వాత థర్స్డే. బృహస్పతి. ఎవరు బృహస్పతి? మీ దేవతలకు గురు కాదు అంటే గ్రీకులకు కూడా దేవత గురువు ఉన్నాడుగా. అంటే వాడు గ్రీకులకు దేవత గురువు ఉంటే మీ దేవతలకు కూడా గురువుని సృష్టించుకుంటారా మీరు? శుక్రుడు అంటే ఎవరు? రాక్షసులకి గురువు శుక్రాచార్యుడు. మీరందరూ శని పెట్టిన వాళ్ళు కాబట్టి శనికి కూడా శని దేవుడు అని పెట్టుకున్నారు. ఇవన్నీ ఎప్పుడు రాశారు? నేను అదే అడుగుతున్నది. అశోక చక్రవర్తి కాలంలోనే ఈ చైత్ర మాసము లేకపోతే ఈ వైశాఖము ఇవి లేవు కదా, నెలలు లేవు కదా. ఈ పునర్వసు నక్షత్రం అది ఇది గ్రహాలు శుక్రుడు, కుజుడు, గుడు ఇవన్నీ ఉంటే అశోక చక్రవర్తి శిలాశాసనం మీద ఎందుకు చేయించలేదు? క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో. లేదా కుషానులు ఎందుకు రాయించలేదు? లేదా హుణరాజులు ఎందుకు రాయించలేదు? అంతెందుకు గుప్తరాజులు ఎందుకు రాయించలేదురా క్రీస్తు శకం 5వ శతాబ్దంలో? ఇవన్నీ మొన్న కనుక్కొని లక్షల సంవత్సరాల క్రితం అని చెప్పి మాకు ఫేక్ అంటే ఫ్రాడ్ డేట్లు చూపిస్తారా? ఫ్రాడ్ డేట్లు చూపిస్తారు మీరు. సరే ఇదేదో చూపించారు. ఏ సంవత్సరం? ఎన్ని వేల సంవత్సరాలు, ఎన్ని లక్షల సంవత్సరాల క్రితం? అది చెప్పలేదే. తర్వాత
చదవండి సార్ 13ది. పిమ్మట సుమిత్ర 13 పిమ్మట సుమిత్ర సకల శాస్త్రములందును నేర్పు కలవారును విష్ణువు యొక్క అంశతో కూడిన వారును వీరులను అగు లక్ష్మణ శత్రుఘ్నులను సుతులను కనెను. పైనేమో భరతుడు పుడతాడు. రైట్, నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ నిర్మలమైన బుద్ధి గల భరతుడు పుష్యమీ నక్షత్రమునందు మేనలగ్నమున పుట్టెను. మరునాడు లక్ష్మణ శత్రుఘ్నులు అశ్లేష నక్షత్రమునందు కర్కట లగ్నమున మధ్యాహ్న సమయమున పుట్టిరి. డేట్ ఎదురా? డేట్ కదా నేను అడుగుతుంది. అయ్యన్న అడగకూడదు సార్. డేట్ చెప్పమంటే ఈ టైం అప్పుడు మధ్యాహ్నం అప్పుడు పుట్టాడు. అంతేనండి. అవన్నీ అడగకూడదు మీరు. అదే దాన్ని ఏమంటారు? నేపాల్ అంతే. తర్వాత చూడండి 22 చూడండి. దశరథుడు బ్రాహ్మణులకు కదా, దశరథుడు బ్రాహ్మణులకు పౌరులకును జనపదులకును సంతర్పణములు చేసి బ్రాహ్మణులకు అత్యధికమగు రత్న సముదాయమును దానము చేసిన ఈ విధముగా దశరథుడి కుమారులకు జాతక కర్మ, నామకరణ, అన్నప్రసన, చౌలోపనయనాది సంస్కరణము అన్ని యథాకాలముగా చేయించను. సంస్కారాలు అంటే వీళ్ళు పుట్టిన 11 రోజుల తర్వాత ఇక వీళ్ళకి పేర్లు పెట్టేసి తర్వాత జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా చేస్తున్నారు అన్నప్రాసనలు. అవన్నీ మనవి కాదు, అవన్నీ వీళ్ళ ఆర్య బ్రాహ్మణులవి. అర్థమైందా? సో ఇవన్నీ జాతకర్మ, నామకరణ, బారసాలు చేసాము, పేర్లు పెడుతున్నాం, అన్నప్రాసనలు చేస్తున్నాం. ఇవన్నీ ఎవరో చూసుకోండి, ఒకసారి గమనించుకోండి ఎక్కడున్నాయో ఇవన్నీ. రైట్, 11 దినముల తర్వాత నామకరణము జరిగేను. 11 దినముల తర్వాత నామకరణం జరిగిపోయింది. దశరథుడు బ్రాహ్మణులకు అయిపోయిందండి. ఇంకా ముందుకెళ్దాం. దశరథుడు సుత మగధ వందలకు ఇంకా ముందుకెళ్ళాలా? అరే మీరు ఇవన్నీ చెప్తున్నారు, డేట్ చెప్పండి రా అంటే చూడండి. రామ జననం BC 5100 అంటే BC 5100 అంటే నేటికి 7100 సంవత్సరాల ముందు రాముడు పుట్టాడంట. అరే నేటికి 7001 సంవత్సరాల ముందు అసలు సింధు నది నాగరికతలో జనాలు అసలు నగర జీవితాలనే జీవించటం మొదలు పెట్టలేదు కదరా. మరి అయోధ్య ఏమో పెద్ద రాజ్యము, అక్కడ పెద్ద పెద్ద బురుజులు ఉంటాయి, కోట గురుజులు ఉంటాయి, రాజ్యాలు ఉంటాయి. జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు పుట్టాడంట. ఋగ్వేదం నుంచి రోబోల వరకు ప్రదర్శనలో ఇవన్నీ ఆర్యులు భారతీయులేనంట. ఎందుకురా ఇవన్నీ పిచ్చి వేషాలు ఇస్తారు? నేనేం చెప్తున్నానంటే ముందు మీరు నేను తీసేస్తున్నానండి, నేను మనల్ని చూపిస్తాము. ఇప్పుడు నేనేమంటానంటే ఒరే ముందు మీరు తగిలించుకోవడానికి గోడకి మేకులు కనుక్కుంటారా, తర్వాత క్యాలెండర్ కనుక్కుందరు. మీరు రాసుకోవడానికి పెన్నే కనుక్కోలేదు కదరా. ఒక పుల్ల ఒకటి తీసుకొని ఆకు మీద ఇట్టి రాస్తే అయ్యా మీరు కనుక్కున్నట్టేనా? మీరు పెన్నే కనుక్కోలేదు. ఋగ్వేదంలో న్యూక్లియర్ సైన్స్, పుష్పక విమానాలు, ఈ చెత్త చెదర ఇవన్నీ మేము వినాలి, మేము నమ్మాలి. బాగుందిరా మీ కథ, బాగుందిరా, సూపర్ రా. మీకు అవార్డు ఇవ్వాలిరా. అరే త్వరలో కొట్టద్దు, కరుణాకర్ అండ్ లలిత్ త్వరలో కొట్టద్దు, త్వరలో కట్ అయిపోతాయి. క్రైస్తవుల ముందు కొట్టద్దు, క్రైస్తవుల ముందు ఫ్లూట్ వద్దు, క్రైస్తవుల ముందు ఫ్లూట్ వద్దు. మా ముందు ఫ్లూట్ తగిలిస్తే సరే. అయితే మనం ముందుకు వెళ్తామని అనిల్ గారు బిజీగా ఉన్నట్టున్నారు. ఇక ముందుకు నేను ఈ టాపిక్ని కొనసాగిద్దాం బ్రదర్. నా ప్రజెంటేషన్తో కొంచెం కొనసాగించి మీరు లాస్ట్ మాటలు చెప్పి క్లోజ్ చేద్దాం. రైట్ అండి. ప్రేక్షకులు ఎంతవరకు మా ఓపికగా విన్నారు, ఇది కూడా విని మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే కరుణాకర్ అండ్ లలిత్ మీకు ఇదే చెప్తున్నాం, త్వరలో కొట్టద్దు, క్రైస్తవుల ముందు ఫ్లూట్ ఊరదొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీకు ఎలా జవాబు చెప్పాలో మాకు బైబిల్ అనే ధైర్యం ఉంది. బైబిల్లో నుంచి మేము ఖచ్చితంగా జవాబు చెప్తాము. ఇంతవరకు అనిల్ గారు ఒక మంచి విశ్లేషణ ఇచ్చేశారు. నేను ఈ BCAD కోసం కూడా కొంత వివరణ ఇవ్వాలనుకుంటున్నాను బ్రదర్. హనీ జాన్సన్ గారు, నేను నా ప్రజెంటేషన్కి వెళ్తాను.
అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రైట్ వెళ్ళండి. రైట్ అండి. ఇక్కడ చూడండి, ఇందాక అనిల్ గారు చూపించారు దీన్ని. 2 క్యాలెండర్ కోసం ముఖ్యంగా మాట్లాడారు. ఒకటి జూలియన్ క్యాలెండర్, రెండోది గ్రిగోరియన్ క్యాలెండర్ అని 2 క్యాలెండర్ని అనిల్ గారు చూపించారు. ఈ ప్రపంచానికి సైన్స్కి దగ్గరున్న క్యాలెండర్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 2 మనకు కనబడతాయి. ఇందులో ముఖ్యంగా గ్రిగోరియన్ క్యాలెండర్ 665.2425 డేస్ అని, అదే 365.2425 డేస్ అని ఒక క్యాలిక్యులేషన్ మనకు వస్తుంది. ఇది ఎలా వస్తుంది ఈ క్యాలిక్యులేషన్ ఎలా వస్తుంది అనేది నా అంచనా ఏంటంటే, బైబిల్ దీనికి బేస్. అనిల్ గారు కూడా చెప్పారు, ఒక సాయంకాలం ఉదయం జరిగితే ఒక దినమాయను అని ఒక హింట్ ఇచ్చాడు దేవుడు. అలాగే ఆదికాండం 1:14లో సూర్యుడిని చంద్రుడిని లెక్కలు కట్టడానికి సూర్యుడిని చంద్రుడిని చేశానని దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు. అలాగే ఆదికాండంలో ఉన్న 7 ఆలోచిస్తే ఆ 7 ఒక హింట్ అండి. ఆ 7 ఒక పెద్ద హింట్ చెప్పాలంటే. ఎలాగంటారా, ఒకసారి ఇది తెలుగులో చదువుదామా బ్రదర్? ఒకసారి చూడండి, ఇది చదవండి. చదువుతానండి, డెఫినెట్లీ కొంచెం జూమ్ చేయండి బ్రదర్, జూమ్ చేయండి. జూమ్ చేస్తాను, ఫుల్ స్క్రీన్ కూడా చేస్తాను. ఫుల్ స్క్రీన్ చేయండి. ఓకే. జూలియస్ మరియు గ్రెగోరియన్ క్యాలెండర్ల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే అవి లీపు సంవత్సరాలను ఎలా పరిగణిస్తాయి. జూలియస్ క్యాలెండర్ ప్రతి 4 సంవత్సరాలకు లీపు సంవత్సరాలను కలిగి ఉంటుంది. దీని ఫలితంగా సగటు సంవత్సరం 365.25 రోజులు. గ్రెగోరియన్ క్యాలెండర్ 400తో విభాగింపబడి శతాబ్ద సంవత్సరాల్లో మినహా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా 4తో విభాగింపబడే లీప్ సంవత్సరం ఉంటుంది. దీని ఫలితంగా సగటు సంవత్సరానికి 365.2425 రోజులు ఉంటాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే క్యాలెండర్. దాదాపు 170 దేశాలు దీనిని తమ ప్రాథమిక క్యాలెండర్ గా ఉపయోగిస్తున్నాయి. జూలియస్ క్యాలెండర్ ఇప్పటికీ తూర్పు ఆర్థడాక్స్ చర్చిల్లోని కొన్ని భాగాలు, ఉత్తర ఆఫ్రికాలో బెర్బర్ తెలుగు మరియు 1917కి ముందు టర్కీలో ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. పోప్ గ్రెగోర్ 1582లో జూలియస్ క్యాలెండర్ లోని తప్పులను సరిచేయడానికి గ్రెగోరియన్, ఇది ఎవరంటే పోప్ గ్రెగోర్ 8 1582లో జూలియస్ క్యాలెండర్ లోని తప్పులను సరిచేయడానికి గ్రెగోరియన్ క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు. లోపాన్ని సరిచేయడానికి అతను క్యాలెండర్ ను 10 రోజులు ముందుకు తరలించాడు. తద్వారా అక్టోబర్ 4 1582 తర్వాత రోజు అక్టోబర్. అంతే సార్, ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే 7 రోజులు దేవుడు స్టార్ట్ చేశాడు. మన ఆదికాండంలో 7 రోజుల్లో సృష్టి అయింది అంటాడు. ఆ 7 రోజులు తీసుకొని లెక్క పెట్టడం మొదలు పెట్టారండి. సైన్స్ ఏం చెప్తుందంటే 365 రోజులు ఫస్ట్ భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు సుమారు అని ఫస్ట్ క్యాల్కులేషన్ చేయగా, అలా క్యాల్కులేషన్ చేస్తేనే మళ్ళీ ఆ ప్రతిరోజు ఒక 7 రోజులు పెట్టుకోవాలి. 7 రోజులు పెట్టుకుంటే ఆ 7 రోజులు మళ్ళీ ఒక వారం కదా. ఆ వారం 4 వారాలు అయితే ఒక నెల. 4 నెలలు మళ్ళీ 12తో ఇంటూ చేస్తే కరెక్ట్గా 365 డేస్ వస్తుందండి. అంటే 7 ఉంటేనే అక్కడ బైబిల్ 7 అని చెబితేనే ఇక్కడ 665 రోజులు మనకి వచ్చేస్తుంది క్యాల్కులేషన్. అంటే మనం ఇలా చూసుకున్నా సరే సైన్స్కి దగ్గరగా ఉన్న క్యాలెండర్గా మనకు కనబడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే కాలాన్ని విభజించారండి. విరగొట్టారు. ఎవరిని పెట్టి విభజిస్తే అసలు కాలాలు వచ్చాయంటే యేసు కాలాన్ని, యేసు పుట్టిన లేకపోతే యేసు జీవించిన కాలాన్ని మనం చూసుకుంటేనే ఈ కాలాన్ని విభజించగలం, కాలాన్ని లెక్క పెట్టగలం. క్యాలెండర్ అనేది, ఒరిజినల్ క్యాలెండర్ అనేది రాగలదు. సైన్స్కి కరెక్ట్గా బేస్ అయి ఉన్న క్యాలెండర్ అనేది రాగలదు అనేది మనకు తేలిపోయింది విషయం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోదాం బ్రదర్. చదివేసాం కదా, ఇంకో ముందుకు వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు చూడండి, ఇది కొంచెం జూమ్ అవుట్ చేయాలి. ఇది
కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఇప్పుడు క్రీస్తు శకం మరియు క్రీస్తు పూర్వం ఇదేంటిది అంటే కొత్తగా మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే కాదు మార్చేశారు, అందరు కలిసి మార్చేశారు. అరే మార్చినా సరే ఎలా మార్చారు? బీసీఈ మరియు సిఈ అని మార్చారు కదా. మరి ఇలా మార్చినా సరే ఆ కాలంలో ఎందుకు నిలబడ్డారు? ఆ కాలంలోనే ఎందుకు ఉండిపోయారు? ఒకసారి చదవండి బ్రదర్. ఇది బీసీ మరియు ఏడి అనేది యేసుక్రీస్తు జననానికి ముందు మరియు తరువాత సంవత్సరాల సంఖ్యను సూచించడానికి ఉపయోగించే సంక్షిప్త పదాలు. వరుసగా బీసీ అంటే క్రీస్తు ముందు, అయితే ఏడి అంటే ఎన్నో డొమిని, ఇది లాటిన్ సంవత్సరంలో మన ప్రభువు అని అర్థం. అయితే ఇటలీ కాలంలో వరుసగా బీసీ మరియు ఏడికి బదులుగా బీసీఈ సాధారణ యుగానికి ముందు మరియు సిఈ కామన్ ఎరా అని ఉపయోగించడం వైపు మళ్ళింది. బీసీఈ మరియు సిఈలు బీసీ మరియు ఏడీలకు మతరహిత ప్రత్యామ్నాయాలు మరియు శాస్త్రీయ మరియు విద్యాపరమైన రచనలలో ప్రాధాన్యం ఇవ్వబడ్డాయి. బీసీ మరియు ఏడి యొక్క ఉపయోగం 6వ శతాబ్దం ఏడి నాటికి డియోనిసియస్ ఎగ్జనస్ అనే సన్యాసి ఈస్టర్ డేటింగ్ కోసం ఒక వ్యవస్థను రూపొందించాడు. అది ఎన్నో డొమైనీ వ్యవస్థగా పిలువబడింది. డొమిని వ్యవస్థగా పిలువబడింది. బీసీఈ మరియు సిఈ యొక్క ఉపయోగం ఇటీవలి అభివృద్ధి. బీసీఈ 19వ శతాబ్ద మధ్యలో జర్మనీ వేదాలలో జర్మన్ వేదాంతి పాల్ జూలియస్ రైటర్ ద్వారా పరిచయం చేయబడింది. బీసీఈ సిఈ సంఖ్య మాసం సాధారణంగా శాస్త్రీయ మరియు అకాడమిక్ రచనలలో ప్రాధాన్యతనిస్తుంది. బీసీ ఏడి అనేది సాధారణ ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడి వ్రాత పనిలో ఇప్పటికీ సాధారణ ఎంపిక అంతే. అంతేనండి. ఇది కూడా చదవండి. క్రీస్తు శకంకు నవీన రూపం సామాన్య శకం, ఇంగ్లీష్ లో దీన్ని కామన్ ఎరా అని లేదా కరెంట్ ఎరా అని అంటారు. లాటిన్ భాషలో ఎనోడామిని ఏడీని కామన్ ఎరా గాను, క్రీస్తు పూర్వం బిఫోర్ క్రైస్ట్ బీసీను బిఫోర్ కామన్ ఎరా గాను వాడుతున్నారు. వీటిని తెలుగులో సామాన్య శక పూర్వంగా వ్యవహరిస్తున్నారు. ఈ మార్పుకు మత తటస్థత ప్రధాన కారణం. ఈ మార్పు పేరులోనే తప్ప కాలగణనలో కాదు. చెప్పేశారండి. కాలగణంలో లేదు, కాలగణంలో కాదు. అంటే ఇష్టం లేని వారు, దేవుడు ఇష్టం లేని వారు అలా మార్చుకున్నారండి. అంటే యేసు అని పేరు వస్తుంది కనుక, అందులోని యేసుక్రీస్తు అని పేరు వస్తుంది కనుక, లేదంటే దాన్ని ఏమంటారు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనే ఇలా వస్తున్నాయి కనుక యేసు ఇష్టం లేని వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. ఒకళ్ళు పెట్టుకున్నారండి. మరి ఆ కాలంలోనే పెట్టాలా? చూడండి, ఇదిగో చూడండి, నా ప్లేస్మెంట్ ఏంటంటే వాళ్ళు మార్చకపోయినా ఆ కాలాన్ని యూజ్ చేయాలి. ఏసే దిక్కు దానికి కూడా 100%. ఇది చూడండి, ఇగో ఇయర్ ఆఫ్ ది లార్డ్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, రైట్. ఇగో బీసీఏడి, ఆయన శకపురుషుడు. ఇగో క్రిస్టియన్ టర్మినాలజీ, సెక్యులర్ టర్మినాలజీ, ఏదైనా సరే మళ్ళీ దిక్కెవరు? ఏసే దిక్కు. మీకు ఇంతమంది ఉన్నారు. అశోక్ చక్రవర్తి ఉన్నాడు. అశోక్ చక్రవర్తి ఎందుకు దిక్కు కాలేదు? కాలాన్ని విభజించడానికి. గౌతమ్ బుద్ధుడు ఎందుకు దిక్కు కాలేదు? గౌతమ్ బుద్ధుని పెట్టుకోవచ్చు కదండి మార్చినప్పుడు, అదేదో. ఆ తర్వాత మహావీరు ఉన్నాడు, జైనిజం మహావీరుడు ఉన్నాడు, గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ దిక్కు కాదా? ఇద్దరూ దిక్కు కాదండి. అంతెందుకు మహమ్మద్ ఉన్నాడు కదా, ఇస్లాం స్థాపకుడు మహమ్మద్ ఉన్నాడు. ఆయన పెట్టుకోవచ్చు కదా సెంటర్ పాయింట్గా. ఆయన పుట్టినప్పుడు ఆ కాలాన్ని విభజించవచ్చుగా. మీకు అక్కడ వేసి కావాలా? అలెగ్జాండర్ ది గ్రేట్ ఉన్నాడు. మరి ఆయన్ని పెట్టుకోవచ్చు కదా. ఎన్నో రాజ్యాలు జయించారు కదా, ఆయన్ని పెట్టుకోవచ్చు కదా సెంటర్ పాయింట్ కింద. పెట్టుకోరు. మన దేశంలో ఎంతమంది రాజులు ఉన్నారు? ద గ్రేట్ ఎంపరర్ ఆఫ్ ఇండియా, చాలా మంది రాజులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు?
అరే మీ అందరు కలిసి వీళ్ళు ఒకరిని పెట్టుకోవచ్చు కదా సెంటర్ పాయింట్ కింద. అలాగే సైంటిస్ట్ ఉన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు, ఇలా సైంటిస్టులు వీళ్ళందరూ సైంటిస్టులు, గొప్ప గొప్ప సైంటిస్టులు ప్రపంచంలో. మరి వీళ్ళందరినీ ఎవరినో సెంటర్ పాయింట్గా పెట్టుకోవచ్చు కదా. ఏమండి వీళ్ళందరూ సైంటిస్టులు కదా, పాత సైంటిస్టులు. అరిస్టాటిల్ ఉన్నాడు, ఇక చూసారా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. చార్లెస్ డార్విన్ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు కదా, పెద్ద పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు కదా. ఇగో చూడు మెయిన్ సైంటిస్టులు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానివ్వండి, ఐజాక్ న్యూటన్ కానివ్వండి, గలీలియో కానివ్వండి, బెస్ట్ అన్నమాట. మంచి థియరీలు తెచ్చిన వాళ్ళు. మరి వీళ్ళు ఒకరిని పెట్టుకోవచ్చు కదా, వీళ్ళు పెట్టించుకోవచ్చు కదా. లేదండి, దేవుడే ఇవ్వాలి దయా కిరీటం. కీర్తన గ్రంథం 65లో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేయుచున్నావు, నీ జాడలు సారము. ఎస్ దేవుడు చెప్పాడు, అన్ని ఆయన జాడల సారమే అదంతా కూడా. ఇగో దిక్కు, ప్రపంచానికి శాసనం దిక్కు ఆయనే కావాలి. కాలం విభజించడానికి, కాలం లెక్కడానికి అందరూ ఎవరికి ఎన్ని క్యాలెండర్లు ఉన్నామండి. భారతదేశంలో క్యాలెండరు, లేకపోతే ప్రపంచ దేశాల్లో రకరకాల క్యాలెండర్లు ఉన్నామండి. సైంటిఫిక్గా ప్రూవ్ అయిన 365 రోజులు భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి ఒక రౌండ్ వేస్తే ఎంత వస్తుందో ఆ క్యాల్కులేషన్కి సరిగ్గా సెట్ అయిపోయిన క్యాల్కులేషన్ మధ్యలో యేసుని పెడితేనే వస్తుంది. మధ్యలో యేసు పెట్టి కాలాన్ని విభజిస్తేనే వస్తుంది. దిక్కు ఎవరంటే ప్రపంచానికి, క్యాలెండర్కి, టైంకి యేసే దిక్కు. యేసు పాదంలో పడండి. బైబిల్లో ఒక 3 రకాల క్యాల్కులేషన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రకం ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమాకాశాలను సృజించెను. ఇది సృష్టికి సంబంధించిన క్యాల్కులేషన్ అండి. సృష్టికి సంబంధించిన క్యాల్కులేషన్ ఆది యందు, అక్కడ టైం మొదలైంది. అలాగే యోబు గ్రంథం 20:5 ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఇలాగ జరుగుతున్నదని నీకు తెలియదా అంటే నరుడికి సంబంధించిన కాలమానం బైబిల్ చెప్పింది, సృష్టికి సంబంధించిన కాలమానం బైబిల్ చెప్పింది. అలాగే యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను. ఇది ఏ కాలం? ఇది భూ సంబంధమైన కాలం కాదు, పరలోక సంబంధమైన కాలం. అండి ఈ 2 భూ సంబంధమైన కాలాలు, ప్రకృతికి సంబంధించిన కాలం ఒకటి, మనుషులకు సంబంధించిన కాలం ఒకటి. ఇది దైవానికి సంబంధించిన కాలం. ఎవరైనా ఏ క్యాల్కులేషన్ చేసినానండి చూడండి, ఇలా రకరకాలుగా డేస్ని యాడ్ చేసుకొని రావాలండి. ఇదొక క్యాల్కులేషన్. కామన్ ఇయర్ ఇదొక క్యాల్కులేషన్. లీప్ ఇయర్ ఇవన్నీ కలిస్తే మనకి 666 డేస్ వస్తాయండి ఫైనల్గా. లీప్ ఇయర్తో కలిసి మనం క్యాల్కులేట్ చేస్తే 666 రోజులు వస్తాయి ఒక సంవత్సరానికి. ఇది రావాలంటే సైంటిఫిక్గా ఇది ప్రూవ్ అయింది కనుక, ఈ 3 ప్రూవ్ అయ్యాయి కనుక ఈ విధంగా క్యాల్కులేషన్స్ రావాలంటే 7 ఉపయోగపడాలి. అస్తమయంను ఉదయమును అనే మాట దేవుడి మాట ఉపయోగపడాలి. ఆదికాండం 1:14 ఉన్న సూర్యుడు చంద్రుడిని యూజ్ చేయండి కాలాలకి అని దేవుడు చెప్పిన మాట ఉపయోగంలో ఉండాలి. అసలు ఆదికాండం 1 లేకపోతే అసలు ఈ ప్రపంచానికి క్యాలెండరే లేదు. ఎందుకంటే మికా గ్రంథంలో ఒక మాట చెప్పాడు దేవుడు. మికా గ్రంథము 5:2 బెత్లెహేము ఎఫ్రాతా యోధా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నీ కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. రాజు నీలో నుంచి వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. అంటే ఆయన ప్రత్యక్షత ఈ ప్రపంచం మీద పనిచేసింది. ఏమండి, భూమి పుట్టక ముందు ఉన్నాడు, భూమి నాశనం అయిపోయిన తర్వాత కూడా ఉంటాడు ఆయన. ఈ మధ్యకాలం క్యాల్కులేషన్ చేయాలంటే ఆయన మధ్యలో పెట్టుకొని లెక్కెట్టుకోండి అన్నాడు దేవుడు. కనుక మీకు దిక్కు ఎవరంటే యేసు. సైంటిఫిక్గా ఏ క్యాలెండరు పర్ఫెక్ట్ అంటే యేసు మధ్యలో పెట్టుకుని క్యాల్కులేట్ చేస్తేనే పర్ఫెక్ట్. పోనీ మీరు యేసు పేరు నచ్చలేదని తీసేసినా మళ్ళీ మీరు పెట్టుకోగా మీరు ఏదైతే పెట్టుకున్నారో అది యేసు కాలానికి ఎందుకు పెట్టారు? సో యేసు కాలానికి దిక్కు యేసు కనుక గౌతమ్ బుద్ధుడు పెట్టచ్చు కదా, లేకపోతే అశోకుని పెట్టచ్చు కదా, లేకపోతే జైనిజం హెడ్ని పెట్టచ్చు కదా, సైంటిస్టులు పెట్టచ్చు కదా మధ్యలోని. యేసే ఎందుకు మీకు దిక్కు అంటే కాలాన్ని లెక్కెట్టాలన్నా, ఎవరి క్యాలెండర్ ఒరిజినల్ క్యాలెండర్ రావాలన్నా మిగతావన్నీ కాపీ పేస్ట్లు. గ్రీక్ నుంచి కాపీ పేస్ట్లు, రోమన్ నుంచి కాపీ పేస్ట్లు, తర్వాత బెబిలోన్ నుంచి అనిల్ గారు చూపించారు కాపీ పేస్ట్లు. మీ క్యాలెండర్లన్నీ కాపీ పేస్ట్లే. సైంటిఫిక్ సైన్స్కి దగ్గరగా ఉన్న క్యాలెండర్ ఏదైనా ఉందంటే
ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నేషనల్ క్యాలెండర్ ప్రపంచంలో అందరూ ఆమోదించారు, ఎన్నో దేశాలు ఆమోదించిన క్యాలెండర్ మనం వాడుతున్నాం. ఆ క్యాలెండర్లో రాముడు ఎప్పుడు పుట్టాడు, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, దమ్ము ఉంటే చెప్పండి, దమ్ము లేకపోతే మూసుకొని కూర్చోండి. మీ త్వరలో కట్టో ఆల్రెడీ ఈరోజు మా వాళ్ళు కొందరు శుభ్రంగా వేస్తారు, నెక్స్ట్ మీరు మెగాకి వస్తా అంటున్నారు. మరి మీరు ఏమైపోతారో నిజంగా మూతి మీద మేసం ఉంటే, మీరు మగాళ్ళగా ఉంటే మెగా డిబేట్ జరగనివ్వండి. అసలు మీరు నాకు తెలిసి జరగనివ్వరు, నేను చెప్తున్నాను చూడండి. మీరు మాత్రం బయటికి రారు. మీరు ఎంతసేపు నూతులోనే ఉంటాము, ఎంతసేపు బుట్ట కిందే ఉంటాము, అందరినీ బుట్టలోకి తెస్తాము అనుకుంటున్నారు. కానీ ప్రజల మధ్యకి రండి, నిరూపించండి. ప్రజల మధ్యకి వచ్చి రాముడు ఎప్పుడు పుట్టాడు, కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, వాళ్ళకి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, ప్రజల మధ్యకి రండి. మేము నిరూపిస్తాం, సైంటిఫిక్గా నిరూపిస్తాం, ఆర్కియాలజికల్గా నిరూపిస్తాం, చరిత్ర ప్రకారంగా నిరూపిస్తాం. యేసు పుట్టాడని, ఉన్నాడని, ఆయన బట్టే క్యాలెండర్ మొదలైందని, అసలు టైమే ఆయన వల్ల ప్రారంభమైందని, ఆయనే సృష్టికర్తని, ఆయనే నిజదేవుడని మిమ్మల్ని అందరినీ క్రీస్తు పాదాల దగ్గర పడగొట్టకపోతే మేము అసలు క్రీస్తు సైనికులమే కాదు. ఇది బ్రదర్ నా ప్రజెంటేషన్. చాలా స్వీట్ అండ్ షార్ట్, చాలా అద్భుతమైన స్వీట్ అండ్ షార్ట్ కాదు, స్వీట్ అండ్ సాల్ట్. ఉప్పుని కల్పించారు. అది స్వీట్ అండ్ షార్ట్ కాదు, స్వీట్ అండ్ సాల్ట్. అంటే సంభాషణ ఉప్పు వేయనట్టు ఉండాలన్నారు కాబట్టి ఉప్పుని ఇచ్చారు. తీయటి మాటలు కూడా చెప్పారు, మధురమైన మాటలు, ఉప్పు లాంటి మాటలు మీ సంభాషణలో తెలియజేర్చినందుకు చాలా సంతోషకపోతే చివరాఖరిగా నా ముగింపు మాటలు చెప్తాను. కాలానికి యేసు తప్పితే ఇంకెవరు దిక్కు లేదు అన్నది ప్రవచన సారం. కాలానికి, భూకాలానికి గాని, యొక్క విశ్వకాలానికి గాని, అంతకు ముందు జరుగు ఉన్నటువంటి ఏదైతే ఆది యందు వాక్యం ఉంటున్న పరలోక కాలానికి కానీ, దైవకాలం, సృష్టి కాలం, మానవ కాలం, ఈ మూడు కాలాలు, దైవకాలం, సృష్టి కాలం, మానవ కాలం, ఈ మూడు కాలాలకి మధ్యవర్తిగా, కాలానికి మరి కాలానికే గొప్పవాడిగా, కాలానికే ప్రథముడుగా ఎవరు ఉండాలంటే ఇక యేసుక్రీస్తు అన్న ప్రవచన సారం మనం బైబిల్లో విన్నాం. ఇక అనిల్ కుమార్ గారు చెప్పిన మాటల్లో ఇక లోనార్ అలాగే సోలార్ క్యాలెండర్, సోలార్ క్యాలెండర్లు ఏవైతే ఉన్నాయో అది కూడా సుడో సైన్స్. అది కూడా వాళ్ళు చెప్పినవి ఏవైతే చెప్పాలనుకున్న సోలార్ క్యాలెండర్లు ఏవైతే చెప్పి ఇది కూడా సుడో సైన్స్. ఇది ఇకపోతే ఇక్కడ ఏవైతే ఈ రాసుల గురించి మాట్లాడారు, ఇది కూడా సూడో సైన్సే. రాసులు అనేవి లేవు. ఏదైతే ఈ యొక్క మనకి ఆ విశ్వంలో ఉన్నటువంటి ఈ యొక్క నక్షత్రాల యొక్క కాంతి ఏదైతే మనకి చేరాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. లేదంటే మన దగ్గరికి చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు మన కంటికి కనిపించే ఆ యొక్క కాంతి మనకి కావాలంటే, కాంతి మన దగ్గరికి రావాలంటే అది కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అన్నది సైన్స్. అది కూడా మీరు విన్నారు. మరి అలాగే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రయాణమే వచ్చిన కాంతి అతి దూరంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు, వీళ్ళు దానికి ఏవేవో నక్షత్ర మండలాలకి కొన్ని పేర్లు పెట్టి దానికి ఆ రాశులని సింహరాశి, మేనరాశి, తులారాశి, కుంభరాశి, సింహరాశి అని ఇలాంటి రాసుల పేర్లు పెట్టారు. అవి ఏవి రాసులు లేవు. ఇది కూడా సుడో సైన్సే. ఇది కూడా అబద్ధం. సోలార్ లోనార్ క్యాలెండర్ ఏదైతే చెప్పారో ఇది కూడా సుడో సైన్స్. అలాగే రాసుల కోసం చెప్పింది ఇది కూడా సుడో సైన్స్. ఇంకొక విషయం ఏంటంటే జోడియాక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా సుడో సైన్స్. అది కూడా అదేంటే బబులోన్ నుంచి, గ్రీకుల నుంచి కాపీ కొట్టుకొని ఈ జోడియాక్స్ ని మనకి చెప్పడం జరిగింది. ఇంకా విషయానికి వస్తే ఇంకేముంది, ఇక్కడ వరాహమిత్రుడు అనే వారు పుస్తకం రాశారు, చూశారు కదా, రాహు కేతువులు మింగుతుందని వరాహమిత్రుడు. అది అబద్ధం. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్యభట్ట, ఈయన యుగాలు, మన్వంతరాలు, ఇంకేమో చెప్పాడు, కల్పాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలని ఇలాగా ఏవైతే ఆర్యభట్టుడు చెప్పాడో ఇదంతా కూడా ఇది కూడా జూడో సైన్సే. ఇది కూడా సూడో సైన్సే. సారీ, క్షమించాలి, ఇది కూడా సూడో సైన్సే. ఈ సూడో సైన్స్ ఏదైతే ఉందో ఇలా అబద్ధాలు ఆడుతూ ఈ యొక్క ఖగోళ శాస్త్రం మీద వీరు చేసిన ప్రతి ప్రయోగం, క్యాలెండర్ అయితే టోటల్ గా ఫెయిల్యూర్. క్యాలెండర్ లో సోలార్ లోనార్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది కూడా సూడో సైన్స్. అండ్ ఏవైతే ఈ యొక్క నక్షత్ర రాశుల గురించి చెప్పారో అది కూడా సూడో సైన్స్. ఇంకా ఏవైతే ఈ యొక్క మన్వంతరాలు, యుగాలు, కల్పాలని ఆర్యభట్టుడు చెప్పాడు అది కూడా సూడో సైన్స్. ఇకపోతే ఈ యొక్క వరాహమిత్రుడు ఎవరైతే ఉన్నారో, రాహుకేతువులు ఉన్నారు, వారు వచ్చి రాహుకేతువులు
ఈ చంద్రుని మింగుతారు, లేకపోతే గ్రహాలు వచ్చే గ్రహణం పడుతుంది, ఇవి కూడా సూడో సైన్స్. అంటే టోటల్ గా ఖగోళ శాస్త్రం అంతా కూడా వీళ్ళు ఎవరైతే చెప్పారో క్యాలెండర్ కి ముఖ్యమైనది ఖగోళ శాస్త్రమే. భూకాలమాన ప్రకారం, సూర్యుడి కాలమాన ప్రకారం, చంద్రుడి కాలమాన ప్రకారం ఏం చేస్తారంటే క్యాలెండర్ లెక్కలు వేయాలి. లెక్కలు వేసి క్యాలెండర్ చేశారు. లెక్కలు వేయాలంటే 7 ఉండాలి, లెక్కలు వేయాలంటే 7 రోజులు ఉండాలి. 7 అందుకే దేవుడు ఆది కాండంలో కూడా 7 చెప్పాడు. 7 అంటే సంపూర్ణం. 7వ దినమున ఆయన ఆ 7వ దినమున ఆయన పొందాడని. అందుకే మనకి 7 రోజులు ఉంటది. సోమ, మంగళ, బుధ, గురు, అంతేనా, శుక్ర, శని, ఆది. 7 రోజులు ఏదైనా పెట్టుకోండి, పేర్లు ఏదైనా పెట్టుకోండి, 7 లేకపోతే అవదు మీకు. మీరు ఏ పేరు పెట్టినా 7 ఉంటది. ఎందుకంటే ఇది 7 రోజులు లెక్కెట్టాలి. ఇది మనుషులు నియమించింది కాదు, సాక్షాత్తు దేవుడు నియమించింది. కాబట్టి ఈ సనాతన ధర్మానికి ఏమి లేదంటే వీళ్ళు చెప్పింది సైన్స్ కాదు, వీళ్ళు చెప్పింది జ్ఞానమో కాదు, ఖగోళ శాస్త్రం వీళ్ళకి రాదే రాదు. టోటల్ గా వీళ్ళు ఎవరైతే బ్రాహ్మణులు అనేవారు, ఈ బ్రాహ్మణులు అనేవారిలో ఎవరున్నారు, వరాహమిత్రుడు కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఎవరైనా అశోకుడి కాలంలో కూడా క్యాలెండర్ లేదు, అంతే కదా, రాలేదు అప్పుడు కూడా. ఉంటే శిలాశాసనమే పెట్టేవారు కదా, శిలాశాసనం మీద పెట్టాలి, అది కూడా లేదు. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఇక ఇలాగా లేని వాటిని సృష్టించాలని అనుకుని లేని మాటలు మాట్లాడడం ఎంతవరకు న్యాయం? మన అనిల్ గారు మంచి మాట అన్నారు, మేకు కూడా మీరు కనిపెట్టలేదు. ఇది దారుణం. ఇది మేకు కూడా క్యాలెండర్ కొట్టుకోవడం లేకుండా పంచాంగాలేటి, రాసులేటి, క్యాలెండర్ లేనిది పక్కోడి నుంచి, ఆ బాబిలోనియన్స్ నుంచి, ఆ గ్రీక్స్ నుంచి, బాబిలోనియన్స్ నుంచి మీరు అరువు తెచ్చుకొని మాట్లాడుతున్న మాటలేటి, ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరైతే వరహమిత్రుడు ఉన్నాడో అవన్నీ కూడా ఆ రోమన్స్ నుంచి, ఆ బాబిలోనియన్స్ నుంచి వారి దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నాడు, పుస్తకంలోనే రాసుకున్నాడు. అవునా కదా? ఈ ఎవరైతే ఆర్యభట్టు ఉన్నాడో, ఆర్యభట్టు ఏం చెప్పాడు? యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, ఇవన్నీ పెద్ద ట్రాష్. ఆర్యభట్టుడు చెప్పింది అంతా ట్రాష్. ఆర్యభట్టుడు చెప్పింది ట్రాష్. దాంట్లో తీసుకొచ్చి రాముడిని చూపించినా సరే మీరు ఫెయిల్ అయిపోతారు. అసలు మీరు చూపించవలసింది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్యాలెండర్ లో నుంచి మీరు రాముడు ఇప్పుడు పుట్టాడో చూపించండి. అసలు చూపిస్తే తెలిసిపోతుంది విషయం. చూపించలేరు. విషయం ఏంటి తెలుసా? జోక్ చెప్పనా? ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఈ క్యాలెండర్ ఏదైతే మీ క్యాలెండర్ లేదని అన్నాడు కదా ఎవరు, లలిత్ కుమార్, వీళ్ళ క్యాలెండర్ నుంచి చూపించరు. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ ఈ క్యాలెండర్ లో 19వ తారీఖు 20వ తారీఖు చూపిస్తారు. చూపిస్తారు అంతే కదా. వినాయక చవితి ఎప్పుడు వస్తుంది అంటే ఉన్న ప్రెజెంట్ క్యాలెండర్ లో చూపిస్తారు. దసరా ఎప్పుడు వస్తుంది అంటే ఉన్న ప్రెజెంట్ క్యాలెండర్ లో చూపిస్తారు. జోక్ అంటే వీళ్ళందరూ ఏం చేయాలంటే వీళ్ళందరూ ఏంటంటే క్రీస్తు కాలమే పడిపోలా, వీళ్ళందరూ వచ్చి క్రీస్తు కాలమే పడిపోలా. నేను మొన్న ఒకటి చెప్పాను, క్యాలెండర్ కి పేర్లు ఏవైనా పెట్టొచ్చు కానీ కాలం మాత్రం క్రీస్తుదే. రోజులకి ఏ పేరైనా పెట్టొచ్చు కానీ కాలానికి మాత్రం క్రీస్తే. తిరగ తోయడానికి, తిరగ రాయడానికి, తిరగ తిప్పడానికి ఏది లేదు, అంతే కదా. వీళ్ళ పండగలు ఏవైతే ఉన్నాయో ప్రతి పండగ కూడా ఈ క్యాలెండర్ లో ఉన్నదే. వాళ్ళ క్యాలెండర్ ఏదో చెప్పరు, క్యాలెండర్ నుంచి తీరు బయటికి. డేట్ ఆఫ్ బర్త్ లో చెక్కులు ఆస్తి పత్రాలు అన్ని ఏ క్యాలెండర్ వాడుతున్నారు? ఆల్మోస్ట్ అన్ని వివాహాలు, పెళ్లిళ్ళండి, బర్త్డే, అలాగే మన డెత్ డే, బర్త్డే, పెళ్లిళ్ళు, ఇంకేమంటారు బారసాలలు, ఇవన్నీ కూడా ఆ క్యాలెండర్ నుంచే క్రీస్తుని మధ్యవర్తిగా పెట్టుకొని. ఏదైతే మీకు ఇంకొక విషయం చెప్పనా బ్రదర్, ఇందాకలా ఇక ఏం చెప్పారు, సిఈ బిసి అని రాసుకున్నారు కదండి, చూపించిన రాసుకున్నారు చూసారా? మంచి మాట, ఇది చదివి వినిపిస్తాను చూడండి. లాస్ట్ లో చూడండి బీసీ అని పెట్టారు కదా. ఇక్కడ జోక్ ఏంటంటేనండి, బాగా వినాలి. ప్రపంచం అంతా కూడా జాన్ కొయ్య గారు, మనం కూడా ఈ మన సమాజానికి, మన క్రైస్తవ సమాజానికి, హిందూ సమాజానికి కూడా తెలియజేయాలి. ఎప్పటికీ కూడా బిఫోర్ క్రైస్టే వాడుతున్నారు, ఇప్పటికీ కూడా. ఎనోడామినీ అంటే అర్థం ఏంటి? ఆయన హితవత్సరం అని అంటాడు. హితవత్సరము అంటే ఆయన మంచి సంవత్సరము, దేవుని సంవత్సరము, దైవ సంవత్సరం అని ఉంటది ఇప్పటికీ కూడా. మీరు ఒకసారి ఒకవేళ నెట్ లో సెట్ చేస్తే ఎక్కువ ఈ ఏడిబిసినే వాడుతున్నారండి. ఎందుకు పుస్తకాల్లోనే ఏంటి తిరుపతి దేవస్థానంలో ఉన్న పుస్తకాలన్నిటిలోనే బీసీఏడి ఎందుకు వాడుతున్నారు? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం తెలుగులో రాసి ఉంటది. తెలుగు రాసుకున్నారు. సైన్స్ బుక్స్ ఉన్నాయి, సైన్స్ బుక్స్ లో కూడా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రాసి ఉంటది ఇప్పటికీ కూడా.
సో కాబట్టి మీరు యేసు నచ్చపోయినంత మాత్రాన్న ఏదైనా చేసి తీసేయండి ముందు. తీయలేరు యేసుని తీయలేరు, కృష్ణుడు రాముడు పెట్టలేరు. మీకు ఒక విషయం చెప్పనా, క్రీస్తుని తీస్తే ప్రపంచానికి తల తీసేసినట్టే. క్రీస్తుని తీస్తే తల తీసేసినట్టే. తల లేని ప్రపంచం మొండంతా బతకలేదు. కాబట్టి హెడ్ ఆయన, తల అంటే హెడ్, కాలానికి హెడ్. కాబట్టి ఆయన తీయాలంటే వీళ్ళ వల్ల కాదు. ఏదో ఒక 4 డబ్బులు సంపాదించుకోవడానికి ఏదో వర్తరా భర్తరా మాటలు మాట్లాడతారు. కాబట్టి ఇలాంటి మీకు అర్థమై ఉంటుంది ప్రియులరా, ఇలాంటి పనికిమాలోలు అజ్ఞానులకు ఎప్పుడు కూడా విజ్ఞానంతో, ఆధారాలతో, జ్ఞానంతో, సత్యముతో, ఇక సత్యవేద గ్రంథమైనటువంటి, సర్వోన్నత గ్రంథమైనటువంటి, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్తోని వీరికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్తూ మరి ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మా ఈ పోరాటం కోసం మా కొరకు ప్రార్థించండి. మీ అందరి సపోర్ట్ మాకు ఇవ్వండి. ఇంకా భవిష్యత్తు ప్రణాళికలో జాన్ కోయ గారు చెప్పినట్టుగా, అనిల్ గారు చెప్పినట్టుగా ఇంకో కొంతమంది డిబేట్ చేసి, జాన్ బాబు గారు, అలాగే మన టిఎస్ కుమార్ గారు, అలాగే విశ్రాంతి క్రిస్టియన్ వచ్చారు, వారు ఇంకా మిగతా వారు భవిష్యత్తులో ఒక విజయ్ కుమార్ గారు, అలాగే మన సాంబశివరావు గారు, ఇక కిరణ్ పాల్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకొని ఒక మెగా డిబేట్ ఒకవేళ కానీ వాళ్ళు వస్తే, ఇక్కడ మనకి డెనామినేషన్స్ లేవండి, డాక్టర్నల్ ఏమంటారు విభేదాలు మనకు లేవు. ఈ డాక్టర్నల్ గా ఏవైతే మనకున్నాయో ఆ కాంట్రాక్షన్స్ మనకు లేవు. వ్యతిరేకించం, మనం అందరూ సమానం, ఒకటే బైబిల్ ఒకటే, విశ్వాసం ఒకటే, మనం అందరూ ఒకటే, మనందరూ ఒకటిగానే ముందుకు వెళ్దాం. మా ఈ పోరాటం ఎప్పుడు క్రీస్తు వ్యతిరేకుల మీద, మత ఉన్మాదంతో క్రైస్తవ్యాన్ని పాడు చేసే వారి మీద తప్ప మరి మిగతా వారి మీద మేము ఎప్పుడు పోరాడాలని మేము అనుకోము, చెయ్యము. ఓకే, ఇప్పుడు ఈ రోజు లలిత్ కుమార్ కి గట్టిగా అంటే ఆ యొక్క కేఆర్ టీవీలో ఫ్లోగా మాట్లాడినాటికి మరి మామూలుగా దరువు పడలేదని మేము అనుకుంటున్నాం. సో వీళ్ళు కానీ మెగా డిబేట్ ఏర్పాటు చేయాలని మేము అనుకుంటున్నాం. మళ్ళీ చివరి మాటలు చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. మెగా డిబేట్ కి రెడీ అయిపోండి. ఎవరెవరైతే ఉన్నారో మెగా డిబేట్ కి రెడీ అయిపోండి. బైబిల్ వర్సెస్ పరిశుద్ధ గ్రంథం వర్సెస్ బైబిల్ వర్సెస్ మీ సనాతన లారీల పుస్తకాలు తెచ్చుకోండి. మేము బైబిల్ ఒకటే పట్టుకొస్తాం. లారీల పుస్తకాలు తెచ్చుకోండి. మీ ఓపిక, మీకు పీఠాధిపతులు మొదలుకొని మీ దగ్గర ఎవరెవరు ఉన్నారో మా ప్రవచనకర్తలు మొదలుకొని ఎంతమందిని అక్కడ మధ్యవర్తులుగా పెట్టుకుంటారో, లేదా మీతో చర్చికే పెట్టుకుంటారో ఛాన్స్ మీదే. మీకు ఓపుకుంటే, మీకు ధైర్యం ఉంటే, మెగా డిబేట్ చేసే సత్తా మీకుంటే మీరు రావచ్చు. సినిమా ఫ్లూట్ క్రైస్తవుల ముందు ఊదొద్దు, గోపికల ముందు ఊదుకోండి. మన ముందు ఏది ఊదలేదు బ్రదర్. వాళ్ళ ముందు విజులు వేయలేరు, ఫ్లూట్ ఊదలేరు, ఏది ఊదలేరు. ఏది ఊదినా వాళ్ళకే నష్టం అనే సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రియులారా మీరు అందరూ గమనించండి. మేమైతే మెగా డిబేట్ కి సిద్ధంగా ఉన్నాం. అది వాళ్ళ విజయవాడ, రాజమండ్రియా, లేకపోతే విశాఖపట్నం 3 ఆప్షన్స్ వాళ్ళకి ఇచ్చాం. ఏది అనుకున్నా సరే, విజయవాడ అయినా, రాజమండ్రి అయినా, విశాఖపట్నం అయినా సరే మెగా డిబేట్ మా ఆధ్వర్యంలో జరుగుతుంది. అది మా ఆధ్వర్యంలో మేము దాన్ని కండక్ట్ చేస్తాం. మేము దాన్ని నడిపించడానికి సిద్ధపడతాం. మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి సపోర్ట్ మాకు ఉండాలి. కరుణాకర్ అండ్ లలిత్ కుమార్ అండ్ ఇంకెవరున్నారు, రాధా మనోహర్ అండ్ కో ఎవడెవడు ఉన్నాడు, మీరు అందరూ మెగా డిబేట్ కి సిద్ధం అయిపోండి. తేల్చేద్దాం. ఒకే దెబ్బ, ఒకే డిబేట్. దెబ్బకి మరి ఇక మీరు నిజంగా చెప్తున్నాను, ఓపెన్ గా చెప్తాను, మీరు చుక్కలు చూడకపోతే మేము క్రైస్తవులం కాదు. ఇప్పటిదాకా మీకు చుక్కలు పగల డిబేట్ పగలే మీకు చుక్కలు చూపించకపోతే మేము క్రైస్తవులే కాదు. మీరు ఇప్పటిదాకా ఏవైతే మోసాలు చేశారో, హైందవ వాంగ్మయాన్ని దాచిపెట్టారో, హైందవుల్ని మోసం చేశారో, హైందవ సమాజాన్ని మీరు మాయ చేస్తూ ఎంతవరకు మీరు బ్రతికారో, మీ గుట్టంతా రట్టు చేసి బట్టబయలు చేయకపోతే, మీ గ్రంథాల నుంచి బట్టబయలు చేయకపోతే మేము క్రైస్తవులమే కాదని ఇందు మూలంగా ఈ యొక్క వేదిక సాక్షిగా, లేదంటే ఈ యొక్క చర్చ సాక్షిగా, లేదంటే ఈ యొక్క లైవ్ సాక్షిగా మీకు తెలియజేస్తున్నాం. ఇంతవరకు వీక్షించిన నా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. మరి